సో చాలా హ్యాపీగా ఉందండి మీ అందరినీ ఈ రోజు నేను ఈ మన సెషన్ త్రూ కలుసుకోవడం, ఎస్పెషల్లీ నా యొక్క టీమ్ మెంబర్స్ అందరూ, టీమ్మేట్స్ అందరినీ కూడా. సో ఇంకోటి ఏంటంటే, ఈ డెస్టాల్పస్ అనే దాంట్లోనే ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో వచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ లోకి, ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీలోకి మనందరం ఈ రోజు అడుగు పెట్టామండి. సో మాక్సిమం టు మాక్సిమం ఎటువంటి సెషన్ అయినా, ఎటువంటి కంపెనీ అయినా కానీ చాలా మంచిది అనుకునే మనం దిగుతాం సార్. ఓకే, టు బి ఫ్రాంక్, హానెస్ట్లీ నేను మాట్లాడతాను ఓపెన్లీ. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది ఎక్కువ సార్. ఎందుకంటే మాక్సిమం టు మాక్సిమం మనం ఏ ప్రొడక్ట్, ఏ బిజినెస్ చేసినా కానీ అందులోని మనీ సర్క్యులేషన్ లాంటి ఉంటుందండి. కానీ ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే సార్, డెస్టాల్పస్ అనేది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. అంటే ఒక షాపింగ్ పోర్టల్, జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ ఇది. ఓకేనా? సో ఇటువంటి షాపింగ్ పోర్టల్లో వాళ్ళు చేసే పని ఏంటండి? షాపింగ్ పోర్టల్ చేసే పని ఏంటండి? ఎవరైనా ఒక ఆన్సర్ చెప్పండి సార్. షాపింగ్ పోర్టల్లో ఏం పని చేస్తారు సార్? ప్రొడక్ట్స్ బై చేస్తాం సార్. ప్రొడక్ట్స్ సెల్ చేస్తారు అవును అంతే సార్. కదా సార్. ప్రొడక్ట్స్ మనం కంపల్సరీ కస్టమర్ అందులో ప్రొడక్ట్ హ్యాపీగా బై చేస్తాం. కస్టమర్లు ఏమో ప్రొడక్ట్స్ బై చేస్తారు. ఈ షాపింగ్ పోర్టల్ వాళ్ళు కస్టమర్లకి ప్రొడక్ట్స్ సెల్ చేస్తారండి. వెన్ దే ఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్, అల్టిమేట్లీ దే విల్ ఎర్న్ మనీ. అంటే ఇక్కడ మనీ జనరేట్ అవుతుంది సార్. ఇది గుర్తుపెట్టుకోండి సార్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. స్టార్టింగ్ నేను ఎందుకు ఇది టచ్ చేశాను అంటే, ఈ పాయింట్ ఫస్ట్ మీరు ఇది జనరల్ గా వేరే ప్రాజెక్ట్స్ లాగా, వేరే కాన్సెప్ట్స్ లాగా దయచేసి ఆలోచించకండి సార్. కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, సో అలా జనరేట్ అయిన ఆ మనీని ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక జెనరాసిటీతోని ఈ కంపెనీ సిస్టమ్ డిజైన్ చేసిందండి. ప్రతి ఒక్కరు కూడా మనీ ప్రాఫిట్ లో షేరింగ్ ఇస్తుందండి. దిస్ ఈస్ ద ప్రాఫిట్ షేరింగ్ ఎకానమీ. ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఈ ఫస్ట్ బేస్మెంట్ మీరు పట్టుకుంటే మీరు హ్యాపీగా ఎవరికైనా మీరు ప్లాన్ చెప్పేటప్పుడు మీరు కమాండ్ చేస్తారండి. మీరు మీ లైఫ్ నిజంగా మార్చుకోవాలనుకుంటే రండి, లేకపోతే మానేయండి. అండ్ వన్ మోర్ ఓవర్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్, స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము అని నా తాలూకా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తానండి. ఈ యొక్క వీడియోస్ ఏవైతే ప్రెజెంటేషన్స్ వీడియోస్ ఉన్నాయో, సో ఆ క్రమంలో ఈవెన్ యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా అదృష్టవంతులు అంటాను సార్ నేను చాలా సార్లు. ఎందుకంటే మనం ఈ రోజు ఈ కంపెనీలో బిఫోర్ లాంచ్, ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ ప్రీ లాంచ్ లో ఉందండి. ప్రీ లాంచ్ మన October 31, 2025 రోజు ప్రీ లాంచ్ అయిందండి. మనం ప్రీ లాంచ్ లో ఎంటర్ అయ్యామండి. జస్ట్ ఇప్పుడు 1 లక్ష 2 లక్షల నుంచి జాయినింగ్స్ ఉన్నాయండి, ఇప్పుడు అవుతున్నాయి. ఓకేనా? ఆల్రెడీ 1,00,000 మంది దాటిపోయారండి ఇందులో ఉండే వాళ్ళు. ఓకేనా సార్? అయితే మనం వెరీ ఫస్ట్ ఉన్నాం. ఏంటి సార్ ఇందులో ఉండే బెనిఫిట్ అంటే, కంపెనీ ఇందులో ఉండే ప్రతి ఒక్క మెంబర్ ని కూడా, ప్రతి ఒక్క షాపర్ ని, షాపింగ్ చేయడానికి వచ్చే ప్రతి ఒక్క షాపర్ ని కూడా కంపెనీ అల్టిమేట్ గా ఒక సిస్టమ్ లో ఒక్కొక్కరిని కూడా 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటా సార్, 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటా ఆ ప్రాఫిట్ ని ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమ్ ద్వారా పంచుతుందండి. క్లియర్ సార్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో కాంపన్సేషన్ ప్లాన్ ని చాలా క్లియర్ గా వినండి సార్. ఒక 40 minutes పాటు కొద్దిగా క్లియర్ గా వినండి సార్. మనసు పెట్టి వినండి దయచేసి. ఎందుకంటే వన్స్ యు లెర్న్, యు విల్ బి గోయింగ్ టు ఎర్న్. మీరు ఎంత నేర్చుకుంటే అంత సంపాదించుకుంటారు సార్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి. సో డిస్క్లైమర్ పాయింట్ లో నేను చాలా క్లియర్ గా మీకు ప్రతి పాయింట్ కూడా చెప్తానండి. ఇందులో రావాలంటే కంపల్సరీ అడల్ట్ అయి ఉండాలి, మస్ట్ బి 18 years ఓల్డ్ ఏజ్ ఉండాలండి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, దిస్ ప్రెజెంటేషన్ ఈస్ ఫర్ ఇలిస్ట్రేషన్ పర్పస్. చాలా క్లియర్ గా ఇచ్చాడండి. అండ్ ద ట్రయల్ కాంపన్సేషన్ ప్లాన్ రూల్స్ ఓవర్ ఎనీ డిస్క్రిపెన్సీ. అంటే ఇది ఓన్లీ ఒక ఇల్లస్ట్రేషన్ పర్పస్, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకేనా? సో అకార్డింగ్లీ ఈ విధంగా ఇలా జరిగితే ఈ విధంగా జరుగుతుంది అనే ఒక ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకొని డిజైన్ చేసింది. ఓకే, దిస్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి సార్ ఒకరు కూడా. ఓకేనా? ఇన్కమ్ ఈస్ సోల్లీ జనరేటెడ్ బేస్డ్ ఆన్ సేల్స్. చాలా క్లియర్ గా చెప్పాడండి. ఇందులో వచ్చే మనం సంపాదించుకున్న ఇన్కమ్ ఏదైతే ఉందో, డిపెండింగ్ అపాన్ సేల్స్ ని బట్టి మన తాలూకా ఇన్కమ్ ఆధారపడి ఉంటుందండి. ఎంత క్లియర్ గా ఇచ్చాడు చూడండి సార్ డిస్క్లైమర్ లో కూడా ఈ పాయింట్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఈచ్ ఇండివిజువల్ కెన్ అచీవ్ డిఫరెంట్ రిజల్ట్స్ డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పర్సనల్ ఎఫర్ట్, స్కిల్ అండ్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. సార్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ అన్నది గుర్తుపెట్టుకోండి సార్.
ఇందులో ఉండే ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఎఫర్ట్స్ ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ బేస్ చేసుకొని ఇందులో ఉండే ఎర్నింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి సార్. ఏ విధంగా డిపెండ్ అయి ఉంటాయి అంటే ద ఇన్కమ్ జనరేటెడ్ కెన్ వెరీ considerably from one person to another. For example, 0 to 100K dollar per month. 100K అంటే $1 lakh per month అండి సార్. $1 lakh అంటే ఇండియన్ కరెన్సీలో 90 lakhs అండి, ఆల్మోస్ట్ ఆల్ 1 CR. అంటే మీరు ఇందులో వర్క్ చేసుకోగలిగితే యూ హ్యావ్ ద ఎబిలిటీ టు ఎర్న్ 1 CR per month, నాట్ పర్ ఇయర్. గుర్తుపెట్టుకోండి సార్. సో ఇక్కడ మనం మీ యొక్క ఎఫర్ట్స్ ని బేస్ చేసుకొని మీకు ఇందులో సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. 0 to $1 lakh అండి. ఇందులో మనం సంపాదించేవన్నీ కూడా US డాలర్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్లీ. సో వి ఎంకరేజ్ a realistic approach and careful management of your expectations. Like any business, it is possible to lose money. Okay, చాలా క్లియర్ గా ఇచ్చిందండి కంపెనీ. మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకొని మేము ఏదైతే ఉందో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, రియలిస్టిక్ గానే ఉంటుంది ప్రతిదీ. ఏదో అబ్నార్మల్ గా ఏదేదో ఊహించుకొని ఊహల్లో ఉండాల్సిన పని లేదండి. ఇంతవరకు మనం అనకూడదు కానీ అలా ఊహల్లోనే ఉన్నాం సార్. ఇప్పుడు రియల్ గా సరైనది ఒక ఇది వచ్చిందండి. డెస్సాల్పస్ ఈజ్ కరెంట్లీ ఇన్ ఎ ప్రీ లాంచ్ ఫేజ్. ఇది మనం ప్రీ లాంచ్ ఫేజ్ లో ఉన్నాం సార్. అండ్ ఇన్ఫర్మేషన్ ఇగోండి సార్, ఇది చాలా క్లియర్ గా ఇచ్చాడండి. ఇన్ఫర్మేషన్ ఫిగర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ మే బి ఇన్కంప్లీట్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ అండ్ అప్డేట్స్ మే బి ఇంప్లిమెంటెడ్ వితౌట్ ప్రయర్ నోటీస్. ఇది ఏదైతే ఉందో ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ టు చేంజ్, ఒకరికి చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేస్తారండి వితౌట్ గివింగ్ ఎనీ ప్రయర్ నోటీస్. మన యొక్క వెల్ విషర్ ని బేస్ చేసుకొని కంపెనీ అవసరం అయితే మార్చాలనుకుంటే మారుస్తుందండి వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రయర్ నోటీస్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ నేను ముఖ్యంగా చెప్తున్నానండి. డెస్సాల్పస్ కమ్యూనిటీ విల్ క్రియేట్ లాంగిటివిటీ అండ్ ఇన్కమ్ సబ్స్టానబిలిటీ త్రూ ఎ సింపుల్ ప్రాసెస్. అంటే ఇది ఈ డెస్సాల్పస్ కమ్యూనిటీ దేని బేస్ చేసుకొని నడుస్తుందండి? లాంగిటివిటీ సార్. ఇదేదో వచ్చి ఇలా వెళ్ళిపోదాం అనుకుని వచ్చిన ఇది కాదండి, సిస్టమ్ కాదు. ఇక్కడ చూడండి, షాపింగ్ పోర్టల్ తాలూకా మన షాపింగ్ ఇది ఉంది కదా, దాన్ని ఇది చూపించాడు బ్యాక్గ్రౌండ్ లో చూడండి. సో డైలీ షాపింగ్ విచ్ ఈస్ స్ట్రాంగ్లీ ఇన్సెంటివైజ్డ్. దీని యొక్క మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే డైలీ షాపింగ్ అనేది ప్రోత్సహిస్తుందండి. ఇన్సెంటివైజ్డ్ అంటే ఏంటంటే విచ్ ఈస్ స్ట్రాంగ్లీ ఇన్సెంటివైజ్డ్. మనం చక్కగా ఇందులో షాపింగ్ చేయడాన్ని ప్రోత్సహించడమే సార్. సింపుల్ గా వీళ్ళ తాలూకా ప్రాజెక్ట్, వీళ్ళ తాలూకా ఆలోచన ఇదేనండి. సో కాబట్టి ప్లీజ్ డోంట్ అంటే కంపేర్ విత్ ద రెగ్యులర్ బేసిస్ బిజినెస్ తో మీరు దీన్ని పోల్చమాకండి సార్. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ద మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ కోసం మీరు అందరూ తెలుసుకోబోతున్నారండి ఈ రోజు. ద మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ లో మీకు ఒకసారి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఈ యొక్క డెస్సాల్పస్ లో వచ్చే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని షాపర్స్ అంటారండి కంపెనీ. ఈ షాపర్స్ ని ప్రతి ఒక్కరిని కూడా 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి బై డిఫాల్ట్. అంటే ఇప్పుడు సపోజ్ 1,00,000 నుంచి 2,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 నుంచి 2,00,000 మంది కూడా 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. ఫస్ట్ వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ఫస్ట్ వచ్చే పర్సన్ కి ఏమో 2 మెంబర్స్, ఆ తర్వాత ఆ ఇద్దరికి మళ్ళీ ఒక్కొక్క మెంబరు. చూడండి బై డిఫాల్ట్ ఇక్కడ క్లియర్ గా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నేను కావాలంటే మార్కర్ పెట్టి కూడా చూపిస్తానండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇతనే కంపెనీలో ఫస్ట్ పర్సన్ అనుకుందాం, సపోజ్ ఈ పర్సన్ అనుకుందాం. ఓకే, ఇతనికి ఫస్ట్ ఇద్దరు అలికేట్ అయ్యారు, ఆ తర్వాత ఆ ఇద్దరికి ఇద్దరు. ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ అండి, అన్లిమిటెడ్ డెప్త్, ఇన్ఫినిటీ అని ఇచ్చాడు చూడండి సార్, ఇక్కడ ఇన్ఫినిటీ అని ఇచ్చాడు. ఆ విధంగా ఆటోమేటికల్లీ వెళ్ళిపోద్దండి దీని తాలూకా స్ట్రక్చర్. ఆ విధంగా వెళ్ళిపోద్ది. ఆ విధంగా ఇంప్లిమెంట్ అయ్యే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందుతారు బై డిఫాల్ట్ ఇఫ్ యూ డూ ద వర్క్ ఆర్ డస్ నాట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ కాంపెన్సేషన్ ప్లాన్ తాలూకా డిజైన్ కూడా 2/20 మ్యాట్రిక్స్ అనేది ఎందుకు డిజైన్ చేస్తారంటే ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఈ టాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో టాప్ పర్సన్ ఈ 20 లెవెల్స్ వరకు కూడా ఇతనికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ 20 లెవెల్స్ మీద వచ్చే బెనిఫిట్ ఇస్తాడండి. ఇంకా బ్యూటీ ఏంటంటే సార్, మోర్ దాన్ 20 లెవెల్స్ కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి ఇండైరెక్ట్లీ. అది కూడా ఎలాగో నేను మీకు
సెషన్ లో మీరు కొంచెం ముందుకు వెళ్ళాక నేను అది కూడా చెప్తా, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ గా వింటే చాలండి. సో మీకు అసలైన పాయింట్ చెప్పేశానండి. ఏదైతే కమ్యూనిటీ ఉందో ఈ కమ్యూనిటీని ఆటోమేటికలీ 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోద్దండి. ఓకే, సో ఈ విధంగా వెళ్ళే క్రమంలో ఈ 20 లెవెల్స్ వెళ్ళేసరికి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు సార్? ఒకసారి ఎవరికైనా కనిపిస్తుందా సార్ ఇక్కడ? 2 మిలియన్ మెంబర్స్ అండి. 2 మిలియన్ అంటే 20 లక్షలండి. మనకి మిలియన్స్ అంటే వెంటనే ఇమీడియట్ గా మనకి స్ట్రైక్ అవుతుంది, ఎందుకంటే మనంతా ఇండియన్స్ కదా. 20 లక్షల మంది షాపర్స్ మీద ఇన్కమ్ ఇస్తుంది సార్. ఇక్కడ మనం జస్ట్ ఇందులోకి ఎంట్రీ ఇస్తే చాలండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. క్లియర్ అయిపోయింది కదా? 20 లక్షల మంది వరకు కూడా మన ఇందులో ఇన్కమ్ అందుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో జాయినింగ్ సంబంధించి చాలా క్లియర్ గా కంపెనీ చెప్పిందండి. నెంబర్ 1, ఇప్పుడు మీరే అనుకోండి, యూ కెన్ జాయిన్ యాజ్ అ ఫ్రీ మెంబర్. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు సార్. ద కాస్ట్ ఈజ్ ఫ్రీ. మిమ్మల్ని కంపెనీ ఒక ఫ్రీ మెంబర్ కింద అంటదండి. మిమ్మల్ని రిటైల్ క్లయింట్ అని పిలుస్తుందండి. మస్ట్ బి, ఈ రిటైల్ క్లయింట్ అంటే ఏంటంటే మస్ట్ బి స్పాన్సర్డ్ బై అన్ అఫిలియేట్ ఆర్ రిఫర్డ్ బై ఎ మెంబర్. అంటే ఇందులో ఒక మెంబర్ రావాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకొని రావాలంటే కంపల్సరీ ఇతను ఒక ఎఫిలియేట్ నుంచే రావాలంటే, మనందరూ కూడా ఎఫిలియేట్స్ సార్. ఓకే, అంటే మన నుంచే రావాలి, లేదా ఒక మెంబర్, ఆ మెంబర్ కూడా ఎఫిలియేటే. అంటే కంపల్సరీ మన తర్వాత రావాల్సిందే సార్, మన లింకులతో రావాల్సిందే. ఎవరు రావాల్సిందా? కంపెనీకి అంటూ ఏ లింకు లేదండి. ఇది గుర్తుపెట్టుకోండి సార్. బెనిఫిట్ ఏదైనా కూడా మన నుంచే వస్తుంది ఇందులోని. ఓకే, తర్వాత కెన్ బై ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అట్ రిటైల్ ప్రైస్ ఓన్లీ. ఎందుకంటే ఇతను ఫ్రీ పర్సన్ కాబట్టి, ఇతను ఫ్రీ మెంబర్ కాబట్టి, ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇతను ఒక ఓన్లీ ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఇందులో ఉన్నాయో అవన్నీ కూడా ఓన్లీ రిటైల్ ప్రైస్ లోనే అతను కొనుక్కోగలుగుతాడు. ఓకే, యాక్సెస్ టు ఏ బేసిక్ క్లయింట్ పోర్టల్. అంటే ఇతను కూడా ఈ యొక్క మన దాంట్లో బ్యాక్ ఆఫీస్ లో ఓన్లీ ఒక క్లయింట్ పోర్టలే ఉంటుందండి. ఇతను మిగతా ఏవి కూడా కనిపించవు. ఫ్రీ మెంబర్ కి ఏవి అంటే యాక్సెస్ ఎక్కువగా ఇవ్వదు. ఓకేనా? అలాగే నో రిఫరల్ లింక్. ఫ్రీ మెంబర్ కి ఏ విధమైన రిఫరల్ లింక్ ఇవ్వదండి కంపెనీ. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా ఒక మెంబర్ అయినా అవ్వాలి, ఎంటర్ప్రీనర్ అయినా అవ్వాలి, లేదు అంటే మనలాగా అంబాసిడర్ అయినా అవ్వాలి. అలా అయితేనే రిఫరల్ లింక్ వస్తుంది. ఓకే, క్లియర్. తర్వాత నో పొజిషనింగ్ ఇన్ ద 2/20 మ్యాట్రిక్స్. వీళ్ళకి 2/20 మ్యాట్రిక్స్ లో కూడా పొజిషన్ లేదండి, పొజిషన్ కూడా ఇవ్వదు. ఓకే, అలాగే ఏంటి సార్ మరి వీళ్ళకున్న బెనిఫిట్ ఏంటి? టు కమ్, వీళ్ళు వచ్చారు, విల్ బి ఏబుల్ టు పర్చేస్ ప్రమోషనల్ డిస్కౌంట్ కూపన్స్ అండ్ గిఫ్ట్ కార్డ్స్. వీళ్ళకి ప్రమోషనల్ కూపన్స్ ఇస్తుందండి, గిఫ్ట్ కార్డ్స్ ఇస్తుందండి. అంటే వాళ్ళు పర్చేస్ చేయాలి అంటే అల్టిమేట్లీ వాళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకోండి, సపోజ్ కొనుక్కోవాలి అంటే ఆ ప్రొడక్ట్స్ మీద జరగట్లేదు, ఒక నిమిషం అండి. ఆ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు కొనుక్కోవాలి అంటే ఏదైనా గిఫ్ట్ కూపన్స్ రూపంలో వాళ్ళు పర్చేసింగ్ చేయడానికి వీలుగా వాళ్ళకి ఇస్తుందండి. అంతే బెనిఫిట్, అంతకు మించి ఇంకేం లేదండి. సారీ అండి, ఒక నిమిషం, ఇది కొంచెం నాది డిస్టర్బెన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్క్రీన్ ఓకే కదా సార్? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. సో ద సెకండ్ కేటగిరీ ఏంటండి? కాస్ట్ $20. $20 తో ఇందులోని ఒక మెంబర్ లాగా జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు $20 ఇతను పే చేశారో ఇతను డైరెక్ట్లీ 2/20 మ్యాట్రిక్స్ లో ప్లేస్మెంట్ వచ్చేస్తుందండి. ఈ పర్టికులర్ మెంబర్ కి 2/20 మ్యాట్రిక్స్ లో ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఓకేనా సార్? తర్వాత ఈ 2/20 మ్యాట్రిక్స్ లో ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఇతను యాక్చువల్లీ 2/20 మ్యాట్రిక్స్ లో ప్లేస్మెంట్ రావడమే కాకుండా ఇంకొంత బెనిఫిట్ ఏంటంటే, అల్టిమేట్ గా సపోజ్ ఇతను ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కునే క్రమంలో ఆ $20 కూడా వెనక్కి వచ్చేస్తుందండి. అంటే కంపెనీ వాళ్ళకి ఒక బోనస్ రూపంలో వెనక్కి ఇచ్చేస్తుంది. అంటే ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకున్నప్పుడు ఒక డిస్కౌంట్ లాగా వాళ్ళకి $20 కూడా వెనక్కి ఇచ్చేస్తుంది. అంటే ఏంటి? అల్టిమేట్లీ ఇతను ఒక ఫ్రీ అయిపోయినట్టే సార్, ఫ్రీ మెంబర్ అయిపోయినట్టే.
సో అంత అంటే ఒక కస్టమర్ని ఎంత ఈజీగా మన కంపెనీ ఏ రేంజ్ లో తీసుకొని వస్తుందో చూడండి. ఇవన్నీ కూడా మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. తర్వాత యాక్సెస్ టు ఎ మెంబర్ పోర్టల్ విత్ ఏ రిఫరల్ లింక్. వీళ్ళు ఎప్పుడైతే $20 పే చేశారో వీళ్ళకి ఒక రిఫరల్ లింక్ కంపెనీ ఇస్తుందండి. ఓకే, తర్వాత పొజిషన్ ఇన్ 2x20 మ్యాట్రిక్స్. వీళ్ళకి 2x20 మ్యాట్రిక్స్ లో కూడా చోటిస్తుంది. ఓకేనా, అంటే వీళ్ళు డైరెక్ట్ గా 2x20 మ్యాట్రిక్స్ లోకి ప్లేస్ ఆన్ అయిపోతారు అనమాట, ఆల్రెడీ ఇన్బిల్డ్ అయిపోతారు. నెక్స్ట్ పే అప్ విత్ 25% లెస్ దాన్ రిటైల్ క్లయింట్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఏవైతే ప్రొడక్ట్స్ లాంటివి ఏవైతే వీళ్ళు కొనుక్కోవాలి అంటే రిటైల్ క్లయింట్ కి దొరికే ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మీద అప్ టు 25% లెస్ తక్కువకి ఇస్తుందండి. అప్ టు 25% డిస్కౌంట్ ఉంటుందండి వీళ్ళకి. అంటే ఈ $20 పే చేసినందుకు ఎన్ని బెనిఫిట్స్ చూడండి ఒక విధంగా కంపెనీకి, వీళ్ళకి బెనిఫిట్. ఓకేనా, అదే కాకుండా రిసీవ్ 25% ఇన్ కమిషన్స్ ఆన్ రిటర్న్స్ ఫ్రమ్ మార్కెట్ ప్లేస్ ఆన్ ఆల్ డైరెక్ట్ రిఫరల్స్ ఆఫ్ ఫస్ట్ లెవెల్. వీళ్ళకి ఫస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది మీద ఓన్లీ 1 లెవెల్ ఇస్తారు సార్, గుర్తుపెట్టుకోండి. ఈ 1 లెవెల్లో ఎంతమంది అయితే ఉంటే అంతమంది కూడా షాపింగ్ పోర్టల్లో ఏమైనా కొన్నారే అనుకోండి, దాని మీద అప్ టు 25% కమిషన్స్ ఇస్తుందండి. అంటే చూడండి, రేపు పొద్దున కోకలలుగా రాబోతున్నారు అని నేను చెప్పడానికి కారణం ఇది. అంటే వీళ్ళకి ఓన్లీ 1 లెవెల్ ఇన్కమ్ మాత్రమే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి సార్ ఇది. ఓకేనా, సో తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్లీ కొండి కాస్ట్ $9. ఈ $9 వీళ్ళు ఎప్పుడైతే ఈ మెంబర్ గా జాయిన్ అయిన తర్వాత ఒక్క పర్సన్ ని కనుక వీళ్ళు రిఫర్ చేస్తే, ఇందాక వెనక్కి వెళ్ళడం మర్చిపోయినది, ఇది చెప్పడం మర్చిపోయినది, ఇవ్వండి ఈ ప్లేస్ చూడండి. మస్ట్ బి ఇవ్వండి సార్, మెంబర్ విత్ బ్యాడ్జ్ మస్ట్ రిఫర్ 1 మెంబర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎంటర్ప్రినర్ స్టేటస్. ఈ మెంబర్ గా వచ్చిన వాళ్ళు ఒక్కరిని కనుక రిఫర్ చేస్తే అల్టిమేట్లీ ఇతనికి ఎంటర్ప్రినర్ బ్యాడ్జ్ వస్తుందండి. ఎంటర్ప్రినర్ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ ఇతను ఎప్పుడైతే $9 పే చేసాడో హీ విల్ గివ్, అతను ఎంటర్ప్రినర్ స్టేటస్ ఇస్తుంది కంపెనీ. ఓకే, ఇక్కడ ఫుల్ యాక్సెస్ టు యువర్ ఆల్ డాష్ బోర్డ్, ఎఫిలియేట్ డాష్ బోర్డ్ ఉంది కదా మన డాష్ బోర్డ్, అంటే బ్యాక్ ఆఫీస్ తాలూకా ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుందండి. ఎప్పుడైతే 29 అంటే 20 + 9 $29 ఎప్పుడైతే పే చేశారో ఫుల్ యాక్సెస్ వచ్చిందండి. అదే కాకుండా వీళ్ళకి 10 మార్కెట్ ప్లేస్ లో ఉండే మెంబర్స్ ఎవరైతే ఒకరి కింద ఒకరు జాయిన్ అవుతుంటారు కదా, అందులో 10 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందండి. వీళ్ళు 2x20 మ్యాట్రిక్స్ లో ఉంటారండి ఆటోమేటికల్లీ. అలాగే 10 లెవెల్స్ డీప్, అంటే ఈ 10 లెవెల్స్ లో ఎంతమంది ఉంటారండి, 2000 మంది ఉంటారు సార్. ఈ 10 లెవెల్స్కి వెళ్ళేసరికి ఇక్కడ 2046 మెంబర్స్ ఉంటారు. ఈ 2046 మెంబర్స్, ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి సార్. ఈ 10 లెవెల్స్ లో 2046 అంటే ఎలాగా, ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఇవ్వండి, ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4, థర్డ్ లెవెల్లో 8, తర్వాత లెవెల్లో 16, తర్వాత లెవెల్లో 32, తర్వాత 64, 128, ఈ విధంగా కలుపుకుంటా పోతూ ఉంటే 10 లెవెల్స్ కి ఇవన్నీ కలిపితే వచ్చే ఫిగర్ ఇదండి. 2000 మంది షాపర్స్ మీద ఇతనికి పర్సంటేజ్ ఇస్తుందండి, కంపెనీ ప్రాఫిట్ ఇస్తుంది. అర్థమైందా సార్? సో ఈవెన్ రేపు పొద్దున ఫ్యూచర్ లో మనకు అదే చెప్పబోతున్నాను నేను, కంపెనీ లాంచ్ అయిన తర్వాత వీళ్ళు కొల్లలుగా రాబోతున్నారు. మనం ఇప్పుడు ప్లేస్మెంట్ కుదుర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఇవి. తర్వాత చూడండి సార్, ఎర్నింగ్ మెథడ్స్, రిటైల్ రిఫరల్స్ మేకింగ్ అప్ టు విత్ పర్చేస్ రిఫర్, అంటే రిటైల్ రిఫరల్స్ మార్క్అప్ ఆన్ రిటైల్ ప్రైస్ యూ రిఫర్. వీళ్ళు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళ మీద మళ్ళీ కమిషన్స్ వీళ్ళకి జనరేట్ అవుతాయండి. అలాగే 2x20 మ్యాట్రిక్స్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఏదైతే ఉందో అందులో 10 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తాడండి. అదే కాకుండా మ్యాచింగ్ బోనస్ కూడా ఉంది సార్. వీళ్ళు సపోజ్ రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే, వీళ్ళు రిఫర్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఈ 2x20 మ్యాట్రిక్స్ అనేది ఏంటి, ఇది గ్లోబల్ వైడ్ గా మనకు పడే ట్రాఫిక్, ఇది గ్లోబల్ వైడ్ గా పడే ట్రాఫిక్. ఇదే కాకుండా వీళ్ళు ఓన్ గా రిఫర్ చేసుకున్న స్ట్రక్చర్ ఉంటది కదా, ఏదో ఒకటి, ఇప్పుడు 3, 4, 5, 10 మంది మళ్ళీ వీళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగా. ఓకే, ఈ రిఫరల్ లో 5 లెవెల్స్ వరకు కూడా, అంటే 5 లెవెల్స్ వీళ్ళకి మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ కూడా ఇస్తుందండి. అర్థమైందా సార్? సో ఈ ఈవెన్ రేపు పొద్దున 2x20 $29 తో వచ్చే వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ సంపాదించే ఆపర్చునిటీ సార్ ఇది.
అందుకే చెప్తున్నాను నేను $29 కూడా మనం రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనం తక్కువ అంచనా వేయలేం. ఓకే, నెక్స్ట్ $100. ఎప్పుడైతే $29 తర్వాత ఇంకో $100 మనం కట్టామో ఇక్కడ మనం అంబాసిడర్ పొజిషన్ తీసుకుంటాం సార్. ఇక్కడ మనం ఒక అంబాసిడర్ అయిపోతాం. ఓకేనా, అంబాసిడర్ పొజిషన్ ఇప్పుడు మనం ఉన్నది, మనందరం ఉన్నది ఈ పొజిషనే సార్. ఇక్కడ యాక్సెస్ టు మంత్లీ AMB 1 మీడియా ఎడ్యుకేషన్ కోర్సెస్ అంటే ఎప్పుడైతే మీరు ఇది పే చేశారో మీకు మంత్లీ ఎడ్యుకేషన్ కోర్సెస్ అన్ని కూడా మనకి యాక్సెస్ వస్తుంది. అలాగే ఎలిజిబుల్ ఫర్ రెసిడ్యువల్ ఇన్కమ్ చూడండి సార్, రెసిడ్యువల్ వాల్యూమ్ ఇన్కమ్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లో 20 లెవెల్స్ డీప్ అండి, 20 లెవెల్ అండి, 20 లెవెల్ అంటే 2 మిలియన్ సార్. 2 మిలియన్ మెంబర్స్ వరకు కూడా లెక్కేసుకోండి. 2, 4, 8, 16, 32 ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే 2 మిలియన్ అంటే 20 లక్షల మంది షాపర్స్ వరకు అప్ టు ఇందులో మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్. సో నెక్స్ట్ ఎలిజిబుల్ టు అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ అంబాసిడర్ 1 to 7. ఇక్కడ ఏంటంటే మీరు అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 7 వరకు ర్యాంక్స్ ఉంటాయండి. ఆ ర్యాంక్ డిపెండింగ్ దాని ప్రకారం మీ తాలూకా ఎలిజిబిలిటీ అనేది అప్ టు 20 లెవెల్స్ వరకు కూడా మనం ఇందులో ఇన్కమ్ అందుకోవచ్చండి. దీనికి కొత్త వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఇది ఇస్తున్నాను మీకు. రేపు పొద్దున్న ఈ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లోని మన డిఫాల్ట్ కాదు కదా సార్, డైరెక్ట్ గా ఎవరు వచ్చినా కూడా అందులో ట్రూమాటిక్స్ లో యాడ్ అయిపోతుంటారు కదా. 20 లక్షల మంది మీద కేవలం $10 వచ్చింది అనుకోండి, 50 సెంట్స్ అంటే $50 వచ్చింది అనుకోండి, మన తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ $10 lakh అండి. $10 lakh అంటే ఇండియన్ కరెన్సీలో 9 కోట్లు అండి, 9 CR INR సంపాదించుకోవచ్చు సార్. ఇది కూడా మంత్లీ సార్. ఎందుకంటే ఈ 20 లక్షల మంది నెలకి ఒకసారి కొన్న వాళ్ళ మీద $10 వచ్చిన మన తాలూకా లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి ఈ ఒక్క దాంతో ఆలోచించండి సార్. ఇంతకంటే మించింది ఉందండి, ఇది ఇంకా ఓన్లీ శాంపులే. నేను కొత్త వాళ్ళ కోసం చెప్పానండి. మీకు ఇందులో మార్కెట్ పొటెన్షియల్, అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, వేరే దాంతో పోల్చమాకండి. ఇక్కడ మనీ జనరేట్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పింది ఏంటండి, కేవలం షాపింగ్ చేసిన డబ్బుల్లో $10 వస్తే ఏంటి సార్ పొజిషన్ అని 50 సెంట్స్. ఓకేనా సార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇది RV కమిషన్ రెసిడ్యువల్ వాల్యూమ్ అండ్ మ్యాచింగ్ బోనస్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఫస్ట్ మ్యాచింగ్ RV కమిషన్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారండి. ఈ రెసిడ్యువల్ వాల్యూమ్ మీకు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 25% ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ ద గ్లోబల్ మార్కెట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద 2/20 మ్యాట్రిక్స్. ఈ 2/20 మ్యాట్రిక్స్ లో మనం కట్టే ఏదైతే ఈ $20 ఉందో, $129 లో 20 లేదంటే $29 కడుతున్నాం కదా, 20 + 9 ఎంటర్ప్రైన్ ఎవరైనా కడుతున్నాం కదా, అది కూడా ఇందులోకి వేస్తాడండి. $10 ఏమో ఇక్కడ వేస్తాడు, $10 ఏమో మ్యాచింగ్ బోనస్ లో వేస్తాడండి. అలాగే అదే కాకుండా ఇక్కడ చూడండి సార్, సారీ ఇది కొంచెం అడ్డేసినట్టుంది, ఇక్కడ పెడుతున్నాను. 25% రిటర్న్స్ ఫ్రమ్ ద గ్లోబల్ మార్కెట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద 2/20 మ్యాట్రిక్స్. అంటే ఇదే కాకుండా మార్కెట్ ప్లేస్ లో అంటే ఎవరైతే మన సామాన్లు మన కంపెనీ అమ్ముతుందో ఆ సామాన్లు అమ్మిన దాంట్లో 25% తీసి ఈ RV వాల్యూమ్ లో కూడా ఇస్తుందండి. ప్రతి సేల్ మీద కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ ఎంతవరకు ఇస్తుంది సార్, 20 లెవెల్ వరకు ఇస్తుందండి ఈ RV కమిషన్ అనేది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఏంటి, ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ స్ట్రక్చర్, అల్టిమేట్లీ గ్లోబల్ స్పిల్ ఓవర్. ఇది ఆటోమేటికల్లీ ఇది వెళ్ళిపోతుంటదండి, 2/20 మ్యాట్రిక్స్ వెళ్ళిపోతుంటది ఇది అలాగా. ఓకే, ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది మన పర్సనల్ స్ట్రక్చర్ సార్. ఇది అంటే ఇప్పుడు మీరే ఇక్కడ ఉన్నారు, సపోజ్ ఫస్ట్ లెవెల్లో ఒక 5 రెఫర్ చేశారు లేదా 10 మందిని రెఫర్ చేశారు, మీ ఇష్టం ఎంతమందినైనా రెఫర్ చేసుకుంటే వెళ్ళొచ్చండి. క్లియర్. సో వీళ్ళు మళ్ళీ రెఫర్ చేశారు ఎవరినో, వాళ్ళు మీకు సెకండ్ జనరేషన్ అవుతారండి, అంటే లెవెల్ 2 అవుతారండి. వీళ్ళు మళ్ళీ ఎవరినో రెఫర్ చేశారు, వాళ్ళు లెవెల్ 3 అవుతారండి. ఈ ట్రీ వేరు, ఈ ట్రీ వేరు, గుర్తుపెట్టుకోండి సార్. ఈ విధంగా ఈ ట్రీస్ లో 5 లెవెల్ ఇన్కమ్ ఇస్తుందండి, 5 లెవెల్స్ ఇన్కమ్. మ్యాచింగ్ బోనస్ అనేది
ద టాప్ క్లాస్ అండి. దీనికోసమే పని చేయాలి మనందరం కూడా. మీరు కొంచెం ముందుకెళ్తే కొత్త వాళ్ళు మీకు దీని తాలూకా మొత్తం విషయాలన్నీ కూడా క్లియర్ గా అర్థం అవుతాయి. ఏమీ గాబరపడద్దండి. ఇగోండి సార్, ఆర్వి అండ్ మ్యాచింగ్ బోనస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద 15th ఆఫ్ ఈచ్ మంత్. ప్రతి నెలలో 15వ తారీఖుని ఇవి క్యాలిక్యులేట్ చేయబడతాయి. క్లియర్ గా ఇచ్చాడు సార్ ఇక్కడ చూడండి. ఇది కంపెనీ తాలూకా అఫీషియల్ పీపీటీ సార్. ఇది మార్చడానికి కూడా లేదండి ఇది. ఓకేనా? ఏదైనా మార్చాలంటే కంపెనీ వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ మనం మారుస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఎలిజిబుల్ టు ద ఏదైతే ఉందో ఈచ్ పార్టిసిపెంట్ ఈజ్ ఎ షాపర్. గుర్తుపెట్టుకోండి, ఈ కాంపన్సేషన్ ప్లాన్ మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో దీనికి ఎవరు సార్ ఎలిజిబుల్ అంటే ఎంటర్ప్రినర్ ఎలిజిబుల్లే, అలాగే అంబాసిడర్ కూడా ఎలిజిబుల్లే. గుర్తుపెట్టుకోండి సార్, ఎంటర్ప్రినర్ ఎలిజిబుల్లే, అంబాసిడర్ కూడా ఎలిజిబుల్లే. మెంబర్ కాదండి. మెంబర్ కేవలం $20 పే చేస్తున్నాడు. అతను ఈ 2/20 మ్యాట్రిక్స్ లో ఎంటర్ అవుతాడు అంతే. ఓన్లీ 1 లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఫస్ట్ లెవెల్, ఆయన ఎవరైనా రికమెండ్ చేస్తే ఆయనకు వచ్చిన రెఫర్ లింక్ తో దాన్ని మాత్రం అందుకుంటాడు. అతను ఎప్పుడైతే ఒకరిని రెఫర్ చేసి $9 కట్టాడో అప్పుడు ఈ ఇన్కమ్ అందుకోవడానికి, మార్కెట్ ప్లేస్ లో ఇన్కమ్ అందుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడు ఆయన. అందుకే మాక్సిమం టు మాక్సిమం రేపు పొద్దున్న కమ్యూనిటీ ఏ విధంగా వస్తుందంటే 29 తోనే వస్తారండి. క్లియర్ సార్? ఈ పాయింట్ అర్థమైంది కదా మెయిన్. తర్వాత ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 20 లెవెల్స్ వరకు కూడా సార్ ఈ కింద నుంచి రాశాడు సార్. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది ఇగోండి సార్, అప్ టు 20 లెవెల్స్ వరకు కూడా ఇన్కమ్ అందుకోవచ్చు. ఈ ఆర్వి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకేనా? అలాగే 25% రిటర్న్స్ ఆన్ ద గ్లోబల్ మార్కెట్ ప్లేస్ 2/20 మ్యాట్రిక్స్ లో ఇది కూడా అందుకోవచ్చండి. ఎవరు? అంబాసిడర్స్ కే 2/20 మ్యాట్రిక్స్ లో 2/20 వరకు అందుకోవడానికి అవకాశం ఉంది. ఎంటర్ప్రినర్ కి కేవలం ఇగోండి, ఎంటర్ప్రినర్ కి ఎక్కడ ఇచ్చాడండి చూడండి, కేవలం 10 లెవెల్స్ డీప్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 10 లెవెల్స్ డీప్ మాత్రమే అందుకోగలుగుతాడు. ఎంటర్ప్రినర్ ఎంతవరకు అందుకోగలుగుతాడండి? 10 లెవెల్స్ డీప్. 2/20 మ్యాట్రిక్స్ మాత్రం ఎవరు అందుకోగలుగుతారు సార్? అంబాసిడర్స్. మనం ప్లాన్ కరెక్ట్ గా చెప్తే ఎవరైనా కానీ అంబాసిడర్స్ కానీ వస్తారు సార్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇగోండి, అంబాసిడర్ చూడండి సార్, ఇక్కడ ఇచ్చాడు 2/20 లెవెల్స్ డీప్. ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ క్లియర్ గా. అది కూడా AMB 1 ప్లాన్ నుంచి AMB 7 వరకు వెళ్ళే వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ అనేది ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ చార్ట్ లో మనం క్లియర్ గా తెలుసుకుందాం. నెక్స్ట్, కాంపన్సేషన్ ప్లాన్ మార్కెట్ ప్లేస్ లో ఫస్ట్ 25% ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ మ్యాచింగ్ బోనస్. ఇప్పుడు మనం ఆర్బీ కమిషన్స్ ఏ విధంగా వస్తాయి అన్నది ఇందాక నేను చెప్పాను కదా. అందులో నేను మీకు ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పాను కానీ మళ్ళీ మీకు టచ్ చేయలేదు. మళ్ళీ గుర్తు చేస్తాను సార్. ఇక్కడ 20 లెవెల్లో అంటే 2 మిలియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2 మిలియన్ కదా, ఇక్కడ 2 మిలియన్ అంటే ఇంటూ 50 పైసా వేసుకున్నా కానీ 10 లక్షలు సంపాదించుకోవచ్చు సార్ ఇక్కడ. సరే, అంత ఆసొద్దు, కేవలం 2000 మంది వెళ్ళారు అనుకుందాం. అంటే 10 లెవెల్స్ ఒక ఎంటర్ప్రినర్ లాగా అనుకుందాం. 2000 మంది మన కిందకి మ్యాట్రిక్స్ వెళ్ళినా బై డిఫాల్ట్ అండి గ్లోబల్ వైడ్ గా పడిపోతుంటది. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇంటూ 50 పైసా వచ్చినా, ఒక్కొక్కరి నుంచి 50 పైసా వచ్చినా కూడా $1000 సంపాదించుకోవచ్చు సార్ పర్ మంత్. సార్ షాపింగ్ నెలకు ఒకసారి చేస్తాం సార్ మనలో మనం గుర్తుపెట్టుకుందాం సార్. ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి సార్. షాపింగ్ మనం నెలకు ఒకసారి చేస్తామా? ఎవరు వినబట్లేదండి నా వాయిస్? కోర్సులు ఎవరున్నారా సార్? సార్ షాపింగ్ మనం నెలకి ఒకసారి చేస్తామా మనం? లేదండి, లేదు సార్. రెగ్యులర్ గా చేస్తాం సార్. 10 సార్లైనా చేస్తాం సార్. కరెక్ట్ చెప్పారు సార్ కమాల్ బాషా గారు. షాపింగ్ మనం ఎన్ని సార్లైనా చేస్తాం సార్. కానీ నేను కేవలం ఒక్కసారే లెక్కేశాను సార్. ఒక్కసారి 2000 మంది మీ కింద జనరేట్ అయిన తర్వాత ఒక్కొక్కరి నుంచి 50 cents $1/2 వచ్చినా యూ విల్ గెట్ $1000 పర్ మంత్. సపోజ్ రెండోసారి చేస్తే, మూడోసారి చేస్తే, 10 సార్లు చేస్తే ద వే ఆఫ్ ఎర్నింగ్ మీకు మైండ్ లో వెళ్ళడం కోసం సార్. ఈ ఒక్క పాయింట్ దగ్గర నేను కావాలని ఆగాను నేను. సో నేను లేట్ చేయాలని కాదు, మీకు పాయింట్ టు పాయింట్ మీకు వెళ్ళాలండి. కేవలం 2000 మంది వెళ్తే చాలు సార్, చాలా మంది జీవితాలు మారిపోతాయండి.
10 లెవెల్ మనకి మ్యాట్రిక్స్ నిండితే చాలా మంది జీవితాలు మారిపోతాయి. మనం ఇక్కడ పెట్టింది ఎంత అండి? కేవలం $145 మాత్రమే. పాయింట్ నోట్ చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పాను. అది ఏది రెసిడ్యువల్ వాల్యూమ్ లో ఉండే ఇన్కమ్ అండి. అది ఎంత అండి? 20 లక్షలు అంటే 9 lakhs 9 లక్షల సారీ 20 ఇంటూ 50 పైసా అంటే $10 లక్షల అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయల వరకు కూడా కేవలం షాపింగ్ ఏది అర్ధ రూపాయి వచ్చినా సంపాదించుకోవచ్చండి. అది నెలకు ఒకసారి చేస్తేనే. అదే 2 సార్లు చేస్తే 18 కోట్లు సంపాదించవచ్చు. 3 సార్లు చేస్తే 27 కోట్లు సంపాదించు. అంటే అవన్నీ చెప్తుంటే చాలా మందికి వినిపిస్తుంటే ఇలాంటివన్నీ ఫిగర్లు వినేసాం సార్ అంటారు. ఇక్కడ నేను చెప్తుంది మనం కట్టే డబ్బులు కాదు సార్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనీ కంపెనీ సేల్స్ చేస్తుంది. రేపు పొద్దున ప్రొడక్ట్స్ సేల్స్ చేస్తే వచ్చే డబ్బులు నేను చెప్తుంది. అంటే మనీ జనరేట్ అయ్యేది. అంటే ఇది అందుకే వేరే దాంతో పోల్చకండి. చాలా మంచి ఆపర్చునిటీ మీరు ఇస్తున్నారు. హ్యాపీగా ఇవ్వండి సార్. సో కాంపన్సేషన్ ప్లాన్ లో మ్యాచింగ్ బోనస్ అనేది ఎంత ఎక్సలెంట్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఫస్ట్ లెవెల్లో ఒక 5గురిని వేశారు. ఫస్ట్ లెవెల్లో ఒక 5గురిని వేశారు. 5గురిని వేస్తే వీళ్ళ దగ్గర నుంచి 50% అని రాశాడు సార్. ఇక్కడ 50%. ఇక్కడే మీకు కరెక్ట్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. ఇక్కడ ఎంత ఇచ్చాడు సార్? 50% ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ ఆఫ్ దేర్ లెవెల్ ఇన్కమ్. అంటే దీని అర్థం ఏంటో తెలుసా సార్? మీ ఫస్ట్ లెవెల్లో మీరు ఒక 5గురిని వేశారు అనుకోండి. 5గురిని వేస్తే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద ఒక 10 లెవెల్ ఆర్వి వెళ్ళిందండి. అంటే రెసిడ్యువల్ వాల్యూమ్ ఏదందో మన గ్లోబల్ వైడ్ స్పిల్ ఓవర్ వెళ్ళింది కదా, 10 లెవెల్ వెళ్ళింది. 10 లెవెల్ వెళ్తే వీళ్ళకి ఒక 2000 మంది వెళ్ళారు. ఇంటూ 50 పైసా మనం అనుకున్నట్టే $1000 వచ్చాయండి. సార్ ఇది కనిపిస్తుంది కదా సార్ అందరికి? చార్ట్ గ్రూప్ ఇది నేను రాస్తుంది కనిపిస్తుంది? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. $1000 వీళ్ళు అందుకున్నారు సార్. నెలకి $1000 అందుకున్నారు కదా. వీళ్ళు $100 అందుకుంటే ఇందులో 50% అంటే $500 వస్తాయి సార్ మీకు. ఇది బ్యూటీ అండి. దీనికోసం పనిచేయాలి సార్ మనందరం. నేను ఇందాక అన్నాను మ్యాచింగ్ బోనస్ దగ్గర నేను మీకు చెప్తాను ఈ చార్ట్ అన్నాను, గుర్తు చేసుకోండి. $500 అంటే ఇతని నుంచి $500, ఇతని నుంచి $500, ఇతని నుంచి $500, ఇతని నుంచి $500, ఇతని నుంచి $500. సైమల్టేనియస్ గా మీరు ఒక 5గురిని రెఫర్ చేస్తే వీళ్ళ నుంచి మీకు $2500 వస్తాయి. ఇది సార్ దీంట్లో ఉన్న బ్యూటీ. అర్థమైందా సార్ ప్రతి ఒక్కరికి? ఇది ఓన్లీ ఫస్ట్ లెవెల్ ఇన్కమ్. అర్థమైందా సార్ మీకు ఈ పాయింట్? నెక్స్ట్ నెంబర్ సెకండ్ లెవెల్ అండి. నెంబర్ సెకండ్ లెవెల్లో 20% ఇస్తున్నాడు సార్. అంటే సపోజ్ ఈ 5గురు కూడా ఒక్కొక్కరు 5గురిని చేశారు అనుకుందాం. అంటే మీకు రెండో లెవెల్లో ఎంతమంది ఉంటారండి? మీకు సైమల్టేనియస్ గా 25 మెంబర్స్ ఉంటారు. ఈ 25 మెంబర్స్ ఎంత సంపాదించారు అనుకున్నాం మనం? $1000 సంపాదించారు. టోటల్ వాల్యూమ్ ఎంత అండి? $25,000. సార్ వాళ్ళ డబ్బులు వాళ్ళవే, మీ డబ్బులు మీవే సార్. మళ్ళీ కొంతమంది అనుకుంటారు కాంపిటీసి వాళ్ళ దాంట్లో ఇస్తున్నారేమో అనుకుంటారు. కాదండి, వాళ్ళ 1000 వాళ్ళదే. ఆ 1000 వాళ్ళకి వచ్చింది కంటే మీకు 500 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. సో $25,000 లో 20% అంటే సార్ మ్యూట్ చేసుకోండి సార్, దయచేసి మ్యూట్ చేసుకోండి సార్. 20% అంటే మీకు ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎంత అండి? 25 ఇంటూ ఒక్కొక్కరి నుంచి 20% అంటే $200 అండి. అంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ $10,000 వస్తాయండి. ఫస్ట్ లెవెల్ ఎంత వచ్చేసారు మనకి? కేవలం $2,500 వచ్చాయి. ఒక్కొక్కరి నుంచి $500 కదా. అంటే సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే, ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే నేను ఇంకో ఈక్వేషన్ లో చెప్తాను. వాళ్ళు $1000 సంపాదిస్తే అందులో 20% అంటే ఎంత? $200. అంటే మీ కింద ఎంతమంది ఉన్నారండి? 25 మంది ఉన్నారు. 25 ఇంటూ 200 అండి. ఒక్కొక్కరి నుంచి $200 వచ్చేస్తాయి మీకు. 25 ఇంటూ 200 ఎంత అయిందండి? 0 0 25 50. సారీ, $5,000 అండి. ఇక్కడ 2500, ఇక్కడ $5,000 వస్తాయి సార్. సార్ కేవలం 2 లెవెల్స్ అండి. ఏది? 5గురు వేస్తే 5గురే మీ కిందనే ఉన్నారు. ఆ కింద కూడా 5 లెవెల్ వెళ్ళింది. థర్డ్ లెవెల్లోని మీ కిందన సపోజ్ ఎంతమంది ఉంటే అంతమంది మీద 10% ఇస్తున్నాడండి. 10% అంటే ఈ లెవెల్లోకి వెళ్ళేసరికి
మీ కింద ఎంతమంది అవుతారండి? 125 మెంబర్స్ అవుతారండి ఇక్కడ ఈ ప్లేస్ లో. 125 మెంబర్స్. 125 మెంబర్స్ మీద 10%, అంటే వాళ్ళు $1000 సంపాదిస్తే అందులో 10%, అంటే ఈచ్ వన్ పర్సన్ నుంచి సింపుల్ గా లెక్కేసేస్తాను సార్, $100 అండి. అంటే ఓవర్ $12,000 అండి. $12,500, అంటే $12,000 పైగానే వస్తుందండి. 4th లెవెల్లో మీకు 10% అండి. ఈ 125 మెంబర్స్ 5వ లెవెల్లో, 4వ లెవెల్లో 625 అవుతారండి. సపోజ్ 5 లెక్కనే వెళ్ళింది అనుకోండి. యాక్చువల్గా ఈ మ్యాట్రిక్స్ ఇంకా ఎక్కువ వెళ్తుంది సార్, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వెళ్తుంది. కారణం ఏంటంటే $29 రేపు పొద్దున్న రాబోతున్నారు. వాళ్ళు కూడా ఈ ఇన్కమ్ అందుకుంటారు. ఇందాక చెప్పాను నేను, మ్యాచింగ్ బోనస్ వాళ్ళకి ఇస్తారండి అని. $29 తో వచ్చిన ఎంటర్ప్రినర్ కూడా ఇందులో పార్టిసిపేషన్ లో ఉంటదండి, మనకి ఉంటదండి. మనం తిరిగే లేదు మనం, ఓకేనా? సో 625 మంది మీద ఇక్కడ ఇంటూ 100 అండి. ఇక్కడ కూడా $62,500. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3,125 మంది అవుతారండి. ఈ ప్లేస్ లో వచ్చేసరికి 5వ లెవెల్లో కూడా 10% అండి. 5వ లెవెల్లో 10% అంటే 3,125 మంది ఇంటూ $100 అండి. ఎందుకంటే వాళ్ళు $1000 సంపాదిస్తారు, అందులో 10%, అంటే ఇంటూ 100, దాదాపుగా $3,12,500. సో దాదాపుగా ఇది టోటల్ చేస్తే $3,95,000 వస్తుందండి. సేమ్ నేను ఏ పారామీటర్ తీసుకున్నానో గ్లోబల్ దీంట్లో కూడా ఇదే చెప్పారు సార్. నేను ఓన్లీ 5 తీసుకొని చెప్పాను నేను ఒకసారి. దీనికి సంబంధించి ఒక చిన్న షీట్ కూడా నేను మీకు చూపిస్తాను, మీకు తెలియడానికి, అంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, అది దానికోసం ఇస్తాను సార్, ఇంకేం కాదు. మీరు తెలుసుకోవడం కోసం, అంటే మీకు అది చూడంగానే టక్కుమని అర్థమైపోద్ది అండి అది. సార్ ఇది కనిపిస్తుందా సార్ అందరికీ? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, చాలా చాలా క్లియర్ గా ఇక్కడ చూడండి. నేను ఇక్కడ అందుకే నేను మీకు క్లియర్ గా రాశాను ఇక్కడ, మర్చిపోకుండా. ఓకే, ఇగోండి సార్, 2,500, 5,000, 12,500, 62,500, 3,12,500. ఎంత వచ్చిందండి? 3,95,000. మంది వెళ్తే 5 మ్యాట్రిక్స్ లో మన కింద వెళ్తే వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది సార్? 3,90,000. సపోజ్ టీం చేయలేదు సార్, మీరు ఏ టీము చేయలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే చాలా మంది సార్ నేను ఇద్దరు రిఫర్ చేయలేను సార్ అంటున్నారు కదా, వాళ్ళ కోసం ఈ పాయింట్ చెప్తున్నాను సార్. దయచేసి వినండి, దయచేసి. ఎందుకంటే మిగతాదంతా మీరు పోల్చుకోకండి సార్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇది, ఓకేనా? ఇప్పుడు ఏ టీము చేయలేని మనిషికి సార్, ఆయన కూడా 2,000 వెళ్ళిందండి. 2,000 మంది 10 లెవెల్స్ మ్యాట్రిక్స్ వెళ్ళింది. వెళ్తే ఆయనకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా సార్? ఇక్కడ కేవలం $1,000 మాత్రమే. ఇక్కడ చూడండి, కేవలం 5గురు రిఫర్ చేసేసరికి ఇతనికి మంత్లీ $2,500 వచ్చేస్తున్నాయి సార్. ఆ 5గురు మళ్ళీ ఎవరినో రిఫర్ చేసుకున్నారు, వాళ్ళు మట్టు కాల్ చేసుకున్నారు, అందులోంచి కూడా ఇన్కమ్ వస్తుందండి $5,000. మీరు స్టార్ట్ చేయండి. నేను ఎవరైతే నేను రిఫర్ చేయను అన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఫస్ట్ డౌట్ ఇదే, నేను ఎవరిని రిఫర్ చేయను. ఓకే, చేయడం మానేయండి. హ్యాపీగా ఈ 2/20 మ్యాట్రిక్స్ ఉంది కదా, ఇందులో మీకు 12 లెవెల్ వరకు ఇన్కమ్ ఇస్తాడు. నెక్స్ట్ మీకు అదే రాబోతుంది, నేను చెప్తాను, కంగారు లేదు. అంటే ఈ పాయింట్ నేను కావాలని నేను ఇక్కడ ఆగాను. అసలు యాక్చువల్లీ చార్ట్ లోంచి బయటకు రాకూడదు డిస్ప్లే ఇస్తున్నప్పుడు, కానీ నేను చెప్పకుండా ఉండలేను. ఈ 2/20 మ్యాట్రిక్స్ లో ఈ 10 లెవెల్స్ వచ్చింది. ఓకే, నెలకు $1,000 చాలా తేటి. మనం పెట్టింది అంతా $150 కదా మనం పెట్టింది, అంతేనా? నెలకు ₹1,00,000 ఇన్కమ్ వస్తే చాలదా? కానీ దీంతో ఎందుకు సంతృప్తి పొందాలి సార్? మీరు ఎవరికైతే తెస్తున్నారో అతను $145 తో వచ్చే మనిషి మినిమం ఆయనకి ఈ డబ్బు కంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది కదా. క్లియర్? ఈ పాయింట్ క్లియర్ అయింది కదండి ప్రతి ఒక్కరికి కూడా. సో మనం సెషన్ లోకి వెళ్ళిపోదామండి. ఓకే, సో మార్కెట్ ప్లేస్ లో మీకు అందుకే 5 లెవెల్ తాలూకా ఇన్కమ్ ఆల్రెడీ చూపించాను సార్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఈ మార్కెట్ మ్యాచింగ్ బోనస్ అనేది చాలా 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 వాల్యుబుల్ ఇన్కమ్ సార్, చాలా పవర్ఫుల్ ఇన్కమ్ సార్ మ్యాచింగ్ బోనస్ అనేది. కాబట్టి ఎవరు ఎంత టీం చేసుకుంటే, అందుకే కంపెనీ స్టార్టింగ్ లోనే చెప్పింది, అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ బట్టి మీ తాలూకా ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుందని.
నాకు తెలియలేదు సార్ $15,000 ఇప్పుడు వచ్చాయని చెప్పి. దాదాపుగా 13,000 వచ్చాయి. నాకు ఇప్పుడు వచ్చిన కమిషన్స్ తో ఆలోచిస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. దాదాపు 20,000 దాటిపోయిన ఆశ్చర్యపోనక్కర్లా. ఓకేనా? సో కాంపన్సేషన్ మార్కెట్ ప్లేస్ లోని ఇక్కడ చూడండి సార్, ఎగ్జాంపుల్ అండ్ రిటర్న్స్ ఆఫ్ ఫ్రమ్ ఏ పర్చేజ్. ఇప్పుడు అసలైన పాయింట్ కి వచ్చాడు సార్ కంపెనీ. ఇక్కడ చూడండి మన యొక్క రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. పర్చేజ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్, సపోజ్ ఒక $50 ప్రొడక్ట్ ఎవరైనా కొనుక్కున్నారు అనుకోండి. ఈ $50 ప్రొడక్ట్ లో కంపెనీకి ఒక $10 రిటర్న్ వచ్చింది, అంటే సిస్టమ్ కి ఒక $10 మిగిలింది. కమ్ బ్యాక్ టు ద సిస్టమ్, $10 ప్రాఫిట్ వస్తే దీనిని 4 భాగాలుగా ఇవ్వండి సార్, 4 పార్ట్స్ గా కంపెనీ విభజించిస్తుందండి. ఎలా ఇస్తుంది అంటే ఇక్కడ చూడండి సార్, చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ పార్ట్ 25% ఈజ్ పెయిడ్ టు ద స్పాన్సర్ ఆఫ్ ద షాపర్. సార్ ఇక్కడ కూడా వచ్చింది సార్, మళ్ళీ మ్యాచింగ్ బోనస్ కాకుండా మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ట్రా. సార్ మ్యాచింగ్ బోనస్ లో మనకు 50% వచ్చింది కదా, ఆర్బీలో వచ్చింది, ఏదైతే ఉందో దాంట్లో వచ్చింది కదా. అది కాకుండా వాళ్ళకి ఎంతైతే ఉందో ఈ 25%, ఈ $10 ప్రాఫిట్ లో నుంచి 25% అంటే $2.5 స్పాన్సర్ కి ఇచ్చేస్తారు సార్. అంటే మీరు 100 మందిని వేసుకుంటే 100 మంది సపోజ్ షాపింగ్ చేస్తున్నారు, ఒక్కొక్కరు $1,000 చేసుకున్నారు అనుకోండి. ఆ $1,000 ప్రాఫిట్ కంపెనీకి $100 వచ్చింది అనుకోండి, అందులో 25% మనకే. అర్థమైంది సార్ మీకు? ఇక్కడ $10 ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు మీకు చూడండి. సో ఇక్కడ $2.5 వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకో 25% ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద 2/20 లెవెల్స్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుందండి. ఇది ఏదైతే ఉందో ఈ 2.5 2/20 మ్యాట్రిక్స్ లోనే పనిచేస్తాడండి. ఈ 2.5 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2.5 ఇది ఎంతమందికి వెళ్ళిపోద్దండి? డివైడెడ్ బై 20 లెవెల్స్. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం చూసారా, $129 లో $20 మనకి 20 లెవెల్ వెళ్ళిపోతే చూడండి, $10 వచ్చింది ఇన్కమ్ అని చెప్పాను కదా. అక్కడ ఇది కూడా యాడ్ అయిపోతుందండి ఆర్బీలోకి. ఈ 2.5 యాడ్ అయిపోతుంది. అర్థమైంది సార్ చాలా మందికి? 2.5 డివైడెడ్ బై 20 లెవెల్ అంటే ఈచ్ లెవెల్ ఎంత పడుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా లెక్కేద్దాం, $10 అయితే 0.5 పైసా పడుతుంది. అదే $2.5 అంటే దాని 4వ వంతు అంటే 0.5 దాదాపుగా 10 పైసలు, 10 పైసా అనుకోండి. ఓన్లీ ఒక ప్రోడక్ట్ సరికి లెక్కేసింది. ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదు. రేపు పొద్దున మల్టిపుల్ లో ఎన్ని ప్రొడక్ట్స్ కొంటారు, ఎంత సేల్స్ అవుతాయి, అంత సేల్స్ కూడా ఈ 2/20 మ్యాట్రిక్స్ లో ఇస్తున్నాడు సార్. ఇది అసలైన ఇన్కమ్. అర్థమైందా? నేను పని చేయలేకపోతే ఇందులో సక్సెస్ అవుతాను అన్నారు, వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ వాళ్ళు పని చేయకపోయినా ఈ గ్లోబల్ స్పిల్ ఓవర్ ద్వారా 2/20 మ్యాట్రిక్స్ లో ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతుంటది. వాళ్ళకి మినిమం 12 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తుందండి కంపెనీ. తర్వాత 25% ఇంకో 25% ఇంకో $2.5 ఎవరికి ఇస్తారు? డిస్ట్రిబ్యూటర్ ఇన్ ద స్పాన్సర్షిప్ లైనేజ్ మ్యాచింగ్ బోనస్. సార్ మళ్ళీ మ్యాచింగ్ బోనస్ రూపంలో మళ్ళీ అందుకుంటాం సార్. డైరెక్ట్ స్పాన్సర్లు ఎవరైతే చేశారో ఆ డైరెక్ట్ స్పాన్సర్ కి ఏమో అక్కడ ఒక 25% ఇచ్చాడు ఆ ప్రాఫిట్ లో. అది కాకుండా మళ్ళీ మ్యాచింగ్ బోనస్ లో కూడా ఇచ్చాడు సార్. ఇదేని 5 లెవెల్ పంచుతాడు సార్. ఇది మ్యాచింగ్ బోనస్ ఎన్ని లెవెల్ అండి? ఇగోండి సార్, 25% డిస్ట్రిబ్యూట్ ఇన్ ద డెసాల్పస్. ఇగోండి సార్, ఇది ఎన్ని లెవెల్స్ సార్? మ్యాచింగ్ బోనస్ 5 లెవెల్స్ అండి. ఇక్కడ 5 లెవెల్స్, 5 అని పెట్టాను చూడండి. ఇది కాకుండా లాస్ట్ మిగిలిన ఆ 25% ఏదైతే ఉందో ఈ 25% ఇగోండి సార్, ఇక్కడ కంపెనీ తన డెవలప్మెంట్స్ కోసం తీసుకుంటుందండి. ఇగోండి ఇది అంటే ఒక $10 కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందంటే అందులో 4వ వంతు తీసుకుంటుందండి కంపెనీ. కంపెనీకి $100 ప్రాఫిట్ వస్తే అందులో 4వ వంతే తీసుకుంటుందండి. 3 వంతులు కమ్యూనిటీకే పంచుతుంది సార్. అర్థమైందండి ఇక్కడ ప్రాఫిట్? ఇదే ప్రాఫిట్ ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మొత్తంగా వాడుకుంటున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవర్ కంపెనీ అండ్ దోస్ కంపెనీస్. మన సక్సెస్ 100% అవ్వడానికి అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా లాంగ్ వ్యూతో వచ్చారండి. అర్థమైందా సార్ అందరికీ? సారీ, ఇది ప్లేస్ అడ్డిస్తుంది. ఎగ్జాంపుల్ ఆన్ రిటర్న్ ఫ్రమ్ ఏ పర్చేస్ క్లియర్ గా ఇచ్చాడు ఇక్కడ. సో ఇది అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. దీని తర్వాత నెక్స్ట్ ఏంటండి? అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ లో $100 గోస్ టు ద స్పాన్సర్. 100% డైరెక్ట్ గా 100% ఇచ్చేస్తున్నాడు. చూడండి ఇక్కడ, అంటే మీరు ఎప్పుడైతే $129 కట్టారో
మీ ఎలిజిబుల్ స్పాన్సర్ అంటే మీ స్పాన్సర్ కూడా ఏఎంబి 1 ర్యాంక్ లో ఉంటే చూడండి సార్, 100 గోస్ టు ద అప్లైనర్, ఎలిజిబుల్ అప్లైనర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి సార్. స్పాన్సర్ ఇఫ్ క్వాలిఫైడ్ అని ఇచ్చాడు ఇక్కడ, పాయింట్ చూడండి సార్ క్లియర్ గా. $100 డైరెక్ట్లీ మీ స్పాన్సర్కి వెళ్ళిపోద్ది. తర్వాత మీరు ఒక అంబాసిడర్ ని రిఫర్ చేశారు అనుకుందాం, ఓకే. తర్వాత ఈ అంబాసిడర్ ఎప్పుడైతే ఇవ్వండి సార్, మీరు ఒక అంబాసిడర్ రిఫర్ చేశారు, రిఫర్ చేయగానే అతని తాలూకా ఏదైతే ఉందో $100 ఇమీడియట్ గా మళ్ళీ మీకు వచ్చేస్తుందండి. ఆయన నుంచి $100 మీకు పేమెంట్ రూపంలో వచ్చేస్తుంది. తర్వాత మీరే ఇంకొక అంబాసిడర్ ని రిఫర్ చేశారు, రిఫర్ చేస్తే అతని నుంచి కూడా $100 మీకు వచ్చేస్తుందండి. సో ఒక ఏఎంబి అంబాసిడర్ ఎప్పుడైతే అయ్యారో మీ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంత అండి? $200. ఇవ్వండి సార్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, 2 డైరెక్ట్లీ ఇన్కమ్, ద ఎలిజిబిలిటీ ఇస్ $200. కనిపిస్తుందా సార్ కిందన అడుగున? 2 డైరెక్ట్లీ స్పాన్సర్డ్ అంబాసిడర్స్, టోటల్ $200. మీరు ఒక అంబాసిడర్ అవ్వగానే ఏఎంబి 1 ర్యాంక్ లో ఉంటే మీ తాలూకా ఎర్నింగ్ పొటెన్షియాలిటీ $200 వరకు సంపాదించుకోవచ్చు. తర్వాత యూ కెన్ మూవ్ అప్ టు అంబాసిడర్ 2, అంటే మీకు ఎప్పుడైతే ఈ $200 వచ్చిందో మీరు ఆటోమేటిక్ గా అంబాసిడర్ 2 ర్యాంక్ లోకి వెళ్ళిపోతారండి. ఇతని నుంచి ఒక 100 వచ్చింది, ఇతని నుంచి ఒక 100 వచ్చింది, మీరు స్పాన్సర్ చేస్తే. క్లియర్ సార్? సో అయిన తర్వాత సపోజ్ అల్టిమేట్లీ మీ కింద ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరు కూడా ఇద్దరు నేర్చుకున్నారు. ఇవ్వండి సార్, ఇద్దరు నేర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి నుంచి కూడా వీళ్ళు కూడా ఆటోమేటికల్లీ $200 వచ్చిందండి. అర్థమైందా సార్? కనిపిస్తుందండి చార్ట్? ఇవ్వండి, ఇతని నుంచి ఇతనికి 100 వచ్చింది, ఇతని నుంచి ఇతనికి $100 వచ్చింది. రాగానే అల్టిమేట్లీ వీళ్ళు కూడా ఏఎంబి 2 అవుతారండి, మీలాగే సేమ్. తర్వాత మీ కింద ఉన్న యువతలే పర్సన్ కూడా, అతను కూడా ఇద్దరు వేసుకున్నారు, రిఫర్ చేసుకున్నాడు ఇద్దరు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సినారియో. చూడు, వేసుకున్నట్టు ఎంత వచ్చిందండి మీకు? ఆటోమేటికల్లీ 100 $200 వచ్చింది. ఇతను కూడా ఏఎంబి 2 ర్యాంక్ లోకి వెళ్ళిపోయాడండి. ఓకే, అలా వెళ్ళిపోయిన వెంటనే ఆటోమేటికల్లీ చూడండి, దే కెన్ మూవ్ అప్ టు అంబాసిడర్ 2. వీళ్ళిద్దరూ కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ నేను చూడండి సార్, నేను మీకు పాయింట్ పెడుతున్నాను. ఇవ్వండి సార్, కనిపిస్తుందా సార్ ఇక్కడ పాయింట్? ఇవ్వండి, ఇతను అంబాసిడర్ 2 అయ్యాడు, ఇతను అంబాసిడర్ 2 అయ్యాడు. ఇవ్వండి, ఈయన కూడా అంబాసిడర్ 2 అయిపోయాడు సార్, ఇతను కూడా అంబాసిడర్ 2 అయిపోయాడు. ఎప్పుడైతే ఇతను అంబాసిడర్ 2 అయ్యాడో మీకు నెక్స్ట్ చార్ట్ లో కనిపిస్తుంది, అది చూడండి. మీరు ఇప్పుడు అంబాసిడర్ 2 అయిపోయారు. ఓకే, అంబాసిడర్ 2 అవ్వగానే ఈ 200 డైరెక్ట్ గా 100% మనకే షేర్ చేస్తుంది, కంపెనీ తీసుకోవట్లే. ఎలా షేర్ చేస్తుంది? యూ పే $200 ఫర్ అంబాసిడర్ 2. అంబాసిడర్ 2 అవడానికి మీరు ఎంత పే చేశారు? $200 పే చేశారు కదా. $200 ఫస్ట్ క్వాలిఫైడ్ ఏఎంబి 2 అంటే మీ అప్లైనర్ కూడా ఏఎంబి 2 ర్యాంక్ లో ఉంటే, అంటే అది వెతుక్కుంటుంది అనమాట. క్వాలిఫైడ్ అప్లైనర్ ఎవరున్నారో వాళ్ళకి వెళ్ళిపోద్దండి $100. ఇంకో $100 ఆయన పైన ఉన్న అప్లైనర్కి వెళ్తుందండి. అంటే మీరు ఎప్పుడైతే అంబాసిడర్ 2లో $200 కట్టారో ఆ $200 అల్టిమేట్లీ ఇక్కడ చూడండి సార్, 100 మీ అప్లైన్కి ఇచ్చిందండి, ఇంకో 100 మీ అప్లైన్కి ఇచ్చింది. కనిపించిందా సార్ ఇక్కడ క్లియర్ గా? ఇవ్వండి, ఫస్ట్ అప్లైన్కి 100, సెకండ్ అప్లైన్కి 100. అల్టిమేట్లీ ఇక్కడ చూడండి, మీ కింద ఉన్న పర్సన్స్ ఎవరుతున్నారు, వీళ్ళు కూడా అంబాసిడర్ 2 అయ్యారండి. వీళ్ళు ఎప్పుడైతే అంబాసిడర్ 2 అయ్యారో ఆటోమేటికల్లీ చూడండి సార్, ఇక్కడ మనకి క్లియర్ వచ్చింది కాబట్టి మీకు ఒక 100 వచ్చింది, మళ్ళీ ఆ పర్సన్ నుంచే మీకు 100 వచ్చింది, మళ్ళీ మీ అప్లైన్కి ఆయనకు ఒక 100 వెళ్ళిందండి. అర్థమైందా సార్? ఇదిగోండి, $100 ఏమో మీకు వచ్చింది, $100 ఏమో మీ అప్లైన్కి వచ్చింది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చాలా క్లియర్ గా ఉందండి. మళ్ళీ యువతలే పర్సన్ కూడా అంబాసిడర్ 2 అయ్యాడు, అప్పుడు ఇతని నుంచి $100 ఏమో మీకు వచ్చింది, ఇంకో $100 మీ అప్లైన్కి వెళ్ళిందండి. అర్థమైంది సార్ రెవెన్యూ షేరింగ్ ఏ విధంగా వెళ్తుంది అనేది? అంటే ఆల్రెడీ మీ డైరెక్ట్ ఉండే వాళ్ళ దగ్గర నుంచి 2 సార్లు మీకు వచ్చిందండి. ఒకటి అంబాసిడర్ 1 ఉన్నప్పుడు 100 ఇచ్చారు, వాళ్ళు అంబాసిడర్ 2 కింద అయినప్పుడు కూడా మళ్ళీ 100 ఇచ్చారండి. క్లియర్ సార్? తర్వాత మీ కిందన ఉన్న ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు కింద కూడా ఇద్దరు పడ్డారు, వీళ్ళు కూడా అంబాసిడర్ 2 ర్యాంక్ లోకి వెళ్ళారండి. సారీ, ఇవ్వండి, వీళ్ళు కూడా అంబాసిడర్ 2 అయ్యారండి. ఎవరు? ఈ కింద ఉన్న నలుగురు కూడా అంబాసిడర్ 2 అయ్యారు. వాళ్ళు అంబాసిడర్ 2 అవ్వగానే అల్టిమేట్లీ ఈ నలుగురు కూడా మీకు ఇన్కమ్ ఇస్తారు. ఎంతండి? $400 ఇస్తారండి. అంటే మీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఎంత అయిందండి?
ఫస్ట్ వచ్చిన ఇద్దరు నుంచి 200 ప్లస్ కింద నలుగురు నుంచి 400, మొత్తం $600 కనిపిస్తుందా సార్ మీకు ఇక్కడికి? ఎప్పుడైతే మీకు $600 వచ్చిందంటే యూ కెన్ మూవ్ అప్ టు అంబాసిడర్ 3 ఈజీలీ. $600 ఎప్పుడైతే మీకు జనరేట్ అయిందో మీరు అంబాసిడర్ 3 తాలూకా పేమెంట్ ఎంత అండి? 300 ప్లస్ 30 $330 అండి. $30 ఏమో ఆర్వీ కమిషన్కి వెళ్ళిపోద్ది, $300 ఏమో ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో 100 పనిచేస్తాడు సార్. క్లియర్ సార్, అర్థమైందా? సో అల్టిమేట్లీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ ర్యాంక్ ప్రకారం మళ్ళీ 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 ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి. సో ఇక్కడ మళ్ళీ ఇది పెడితే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ క్లియర్ గా పెడతాను. నేను దీని తర్వాత ఇగోండి సార్, ఇక్కడ చూడండి కరెక్ట్ గా. మీరు ఎప్పుడైతే అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ లో అంబాసిడర్ 1 గా ఉన్నారో మీకేమో $200 వచ్చిందండి. అంబాసిడర్ 2 అవ్వగానే $600 వచ్చింది. జూమ్ చేసి చూసుకోండి సార్, అర్థం కాకపోతే ఎవరికైనా. ఓకేనా? లెవెల్ 1 మ్యాట్రిక్స్ లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు నుంచి మీకు 200 వచ్చింది. లెవెల్ 2 మ్యాట్రిక్స్ లో ఎంతమంది ఉన్నారండి? 6. ఫస్ట్ ఉన్న 2, తర్వాత 4 నుంచి 6 నుంచి 600 వచ్చింది. తర్వాత అంబాసిడర్ 3 ఎప్పుడైతే అయిపోయారో మీ కింద 14 మంది ఉంటారండి. 2, 4, 8 ఎంతైంది? 2 + 4 కలిపితే 6 + 8 14 మంది అయ్యారండి. ఈ 14 అంటే మీ కింద 3వ లెవెల్లో ఉన్న 8 మంది కూడా ఎప్పుడైతే అంబాసిడర్ 3 ర్యాంక్ లోకి వెళ్ళారో మీకు మొత్తం 14 మంది అవుతారండి. 14 మంది నుంచి కూడా మీకు $1400 వస్తాయండి. 1400, 14 × 100 ఒక్కొక్కరి నుంచి $100 పనిచేస్తాయండి కంపెనీ. అర్థమైందా సార్? సో ఇక్కడ మీకు $1400 వస్తుందండి ఏఎంబి 3 ర్యాంక్ అయ్యాక. తర్వాత మీరు ఎప్పుడైతే మీకు $1400 వచ్చిందో అల్టిమేట్లీ ఏఎంబి 4 ర్యాంక్ కట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఏఎంబి 4 ర్యాంకు కేవలం 400 + 40 $440 తో మీరు ఏఎంబి 4 అయిపోవచ్చు. ఏఎంబి 4 ఇక్కడ మనం అప్గ్రేడ్ చేసుకుంటున్న ప్రతి మనీ కూడా మనకి జనరేట్ అయిన మనీతోనే అవుతున్నాం సార్. జోబ్ లోంచి పెట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. మనం పెట్టింది కేవలం స్టార్టింగ్ పెట్టిన $129 మాత్రమే. ఆ తర్వాత నుంచి వచ్చేదంతా కూడా మనకు వచ్చిన మనీతోనే అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. క్లియర్? సో ఏఎంబి 3 అయ్యారు, మీకు $1400 వచ్చింది. మీరు ఇప్పుడు ఈజీగా ఏఎంబి 4 కి అప్గ్రేడ్ అయిపోవచ్చండి. 400 + 40 $440 తో. ఎప్పుడైతే మీరు $440 తో ఏఎంబి 4 అయ్యారో మీ కింద మొత్తం టీంలో $3000 వస్తాయి సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ $3000 అంటే 2, 4, 8, 4 లెవెల్లో 16 మంది. ఈ కింద ఉన్న 16 మంది కూడా ఎప్పుడైతే ఏఎంబి 4 అయ్యారో మీకు $3000 సంపాదించుకోవచ్చండి కేవలం ఈ ఒక్క లెవెల్లోనే. అర్థమైంది సార్? తర్వాత ఎప్పుడైతే $3000 వచ్చిందో ఏఎంబి 5 అప్గ్రేడ్ చేసుకోవడం ఇంకా ఈజీ. అదంతా కాస్ట్ $550. ఇవ్వండి ఇక్కడ ఇచ్చారు చూడండి, 500 + 50 కనిపించిందా సార్? ఇక్కడ 500 + 50 జూమ్ చేసుకొని చూడండి సార్, లెఫ్ట్ సైడ్ క్లియర్ గా ఉంది. $550 మీరు హ్యాపీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసుకుంటే అప్పుడు మీ కిందన మొత్తం ఎంతమంది ఉన్నారండి? 62 మంది మీద, అంటే మీ కింద 5వ లెవెల్లో 32 మంది ఉంటారండి. ఆ 32 మంది మీద కూడా మీరు $3200, అలాగే ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరు 2 + 4 + 8 + 16 ప్లస్ లాస్ట్ లో 32 మొత్తం కలిపితే 62 మంది మీద, 62 మంది మీద కూడా 100 100 100 లెక్క. అందుకే $6200 వస్తుందండి ఇన్కమ్. అర్థమైందా సార్? సో టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి? $11,400 వచ్చిందండి. ఎలాగా? ముందు వచ్చిన 200, తర్వాత వచ్చిన 600, తర్వాత వచ్చిన 1400, తర్వాత వచ్చిన 3000, తర్వాత వచ్చిన $6,200. మొత్తంగా కలిపితే $14,400 వచ్చింది. సారీ, $11,400 వచ్చిందండి. అందులోంచి మీ అప్గ్రేడేషన్ అమౌంట్, మరి మీరు ఇప్పుడు ఇవన్నీ పే చేశారుగా, ఈ ప్లేస్ లో ఇవన్నీ మనం పే చేసామా లేదా? ఈ ప్లేస్ లో ఇవన్నీ పే చేశాం కదా సార్. $200 ఫస్ట్ స్టార్టింగ్ కట్టిన 129, తర్వాత 200, తర్వాత 330, తర్వాత 440, తర్వాత 5. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందండి? ఇదిగోండి సార్ చూడండి, $1640 అండి. $1640 తీసేస్తే మనకు వచ్చిన నెట్ ఇన్కమ్ ఎంత అండి? 9,000
$760 ఇదే సార్ శాలరీ. నేను గోల్ పెట్టుకున్నాను ఇదే. నా టీంలో 1000 మంది పైగా నెలకి $10,000 సంపాదించుకునే స్టేజ్ శాలరీ అండి ఇది. ఇది ఎందుకు సార్ శాలరీ అన్నాను, శాలరీ లాగా వస్తుందని ఎందుకు అన్నాను అంటే, ఇది ఎవ్రీ మంత్ జనరేట్ అయ్యే ఇన్కమ్. ఎలా సార్ ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఇన్కమ్ సంపాదిస్తున్నామో, ఏ ఇన్కమ్ అయినా సంపాదించండి, మీరు ఏ లెవెల్లో ఎక్కడ ఇన్కమ్ సంపాదించండి, ఇక్కడ సంపాదించండి, ఇక్కడ సంపాదించండి, ఇక్కడ సంపాదించండి, ఎక్కడ సంపాదించండి, మీరు విత్డ్రా పెట్టుకునేటప్పుడు మీకు కంపెనీ నెక్స్ట్ మంత్ కోసం $129 ఆపేస్తుందండి. ఇందాక మనకు వచ్చింది కదా ప్రాబ్లం, దానివల్ల ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ అయింది. ఎందుకు ఈ $129 ఎవరు ఉంచుకోలే, వాడేసారు మొత్తం అంతా. ఈ $129 నెక్స్ట్ మంత్ రెన్యువల్ కోసం మన దగ్గర అట్టే పెట్టి మిగతాది విత్డ్రా ఇస్తారు. అలా ఇవ్వడం వలన మీతో పాటు మీ డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఇవ్వడం వలన అల్టిమేట్లీ మనకి ఇన్కమ్ అనేది మళ్ళీ కూడా జనరేట్ అవుతుంది. సేమ్ ఇలాగే మీకు 120 మళ్ళీ ఉంచుతుంది, $129. అలాగే మీ కింద వాళ్ళకి ఉంచుతుందండి, ఫస్ట్ లెవెల్ ఇద్దరికి ఉంచుతుందండి. మళ్ళీ వాళ్ళిద్దరి నుంచి 100 జనరేట్ అవుతాయి, మళ్ళీ AB2 అవుతారు. అలాగే ఆ కింద ఉన్న వాళ్ళకి జనరేట్ అవుతాయి. అంటే ఒక్కసారి మీకు ఈ ట్రీ సెట్ అయిపోయింది అంటే ఎవ్రీ మంత్ మీ కిందన $9,750 వస్తూనే ఉంటాయండి. అంటే మీ కిందన 5వ లెవెల్లో ఎప్పుడైతే ఇవ్వండి 2, 4, 8, 16, 32, ఇక్కడికి 62 మంది. ఈ 5వ లెవెల్లో ఉన్నోళ్ళు కూడా AB5 అవ్వాలి కదా, మరి వీళ్ళు కూడా AB5 అవ్వాలి కదా. 5వ లెవెల్ ఉన్నోళ్ళు వాళ్ళు కూడా AB5 అయితే అంటే ఏంటి, ఈ కింద కూడా ఒక దగ్గర 3వ 4వ లెవెల్ వెళ్ళాయి అనుకుందాం. అంటే దాదాపుగా 10 లెవెల్ ఇన్కమ్, 10 లెవెల్ వెళ్ళిపోయింది మీ కింద మ్యాట్రిక్స్. వెళ్ళిపోతే మీ తాలూకా ఎర్నింగ్ పొటెన్షియాలిటీ $9,760 ఎవ్రీ మంత్ శాలరీ అండి. ఇప్పటి వరకు ఏ నెట్వర్క్ చరిత్రలో కూడా మనం ఏ ప్రోడక్ట్ బేస్డ్ కానీ ఏదైనా చేయండి, ఎవ్రీ మంత్ మన టీంతో కొట్టుకోవాల్సిందే, కొట్టుకుంటేనే మనకి ఇన్కమ్, లేకపోతే లేదండి. ఈ పాయింట్ ఎంత సార్ అందరికీ కొంచెం నేను ఇక్కడ టైం తీసుకున్నాను అనుకోద్ది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకని నేను ఇక్కడ టైం తీసుకున్నాను. సో ఈ విధంగా ఇది. నెక్స్ట్ స్పిల్ ఓవర్ అండి, అసలైన ఘట్టంలోకి వచ్చాం సార్ మనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఇదే, స్పిల్ ఓవర్. అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ లో మనకి స్పిల్ ఓవర్ అనేది ఎలా పడుతుంది అన్నది చాలా మందికి తెలియదండి. $100 ఈస్ డివైడెడ్ ఇన్ ద మ్యాట్రిక్స్. ఏ విధంగా ఇస్తుందండి, ఫస్ట్ డైరెక్ట్లీ స్పాన్సర్డ్ అంబాసిడర్ $100. మనకు తెలుసండి, ఆల్రెడీ మీరే ఉన్నారు ఇక్కడ. మీరు ఒక అంబాసిడర్ ని మీరు రికమెండ్ చేశారు. ఎప్పుడైతే మీరు రిఫర్ చేశారో ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ $100. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి, $100. ఓకే, ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇంకొక అంబాసిడర్ ని రిఫర్ చేశారు, మీరు సారీ ఈ రెండో అంబాసిడర్ అనుకోకుండా మీ అప్లై నుంచి వచ్చాడు సార్. ఈ రెండో అంబాసిడర్ ఎక్కడి నుంచి వచ్చాడండి, మీ అప్లై నుంచి పడ్డాడు, మీరు రిఫర్ చేయలే. ఇక్కడ చూడండి, ఇక్కడ అందుకే ఇక్కడ బాణం గుర్తు ఈ విధంగా ఇచ్చాడండి. ఇక్కడ ఇవ్వండి సార్, ఒకసారి చూడండి, మళ్ళీ వేస్తున్నాను నేను. సారీ, కనిపించిందా సార్? మీ అప్లైన్ నుంచి వచ్చే స్పిల్ ఓవర్ లో మీకు ఇంకొక అంబాసిడర్ పడ్డాడండి. ఇప్పుడు మరి మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది చూడండి, క్లియర్ గా చూడండి సార్. మీకు $50 వస్తుంది, ఎందుకంటే మీ కింద ప్లేస్ అయ్యాడు కాబట్టి. మీకేమో $50 వస్తుంది, మీ అప్లైన్కి $50 వస్తుందండి. అర్థమైందా సార్? అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్లాన్ చెప్పేటప్పుడు, మీరు ఫస్ట్ 2 లెగ్ల మీద $100, $200 వస్తుంది. 3వ లెగ్ నుంచి ప్రతి లెగ్ మీద 50 వస్తాయని చెప్పేసి. క్లియర్? తర్వాత ఏమైంది, మీ కింద ఉన్న పర్సన్స్ ఎవరైతే ఇద్దరు ఈ స్పిల్ ఓవర్ లో పడిన వాళ్ళు ఎవరైనా, ఒకటేమో మీరేసారు, ఇంకోటేమో మీకు స్పిల్ ఓవర్ లో పడింది. వీళ్ళిద్దరూ కూడా ఇద్దరిద్దరిని వేసుకున్నారు, వాళ్ళకి వాళ్ళే రెఫర్ చేసుకున్నారు. రైట్, హ్యాపీ. మీకు 2వ లెవెల్లో 4 సెట్ అయిపోయారు. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సార్, అనుకోకుండా మీరు ఇంకొక పర్సన్ ని మీరు రెఫర్ చేశారు అనుకుందాం. మీరు ఇగోండి, ఇక్కడ ఈ పర్సన్ ని మీరు రెఫర్ చేశారు. ఇగోండి, ఇక్కడ మీకు మార్క్ చేస్తున్నాను చూడండి. ఎక్కువ మంది మార్క్ చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. ఇవ్వండి, ఈ పర్సన్ ని మీరు రెఫర్ చేస్తారు అనుకుందాం. మీరు రెఫర్ చేస్తే ఇప్పుడు ఏటవుతుందండి, అంటే మీరు సెకండ్ ఏఎంపీని వేసారండి, అంటే మీరు 2వ పర్సన్ వేసారు. ముందు ఒకరినే కదా వేసారు, ఇక్కడ ముందు ఒకరినే కదా సార్ మీరు ఇక్కడ వేసింది. ఫస్ట్ పర్సన్ మీరు ఇక్కడే కదా, ఒకటే కదా మీరు వేసారు. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఇక్కడ వేసారు, అందుకే ఇక్కడ 2 అని రాస్తున్నారు చూడండి. 2వ అంబాసిడర్ ని మీరు ఇప్పుడు రికమెండ్ చేయడం జరిగింది. రికమెండ్ చేయడం జరగగానే ఏటైంది, ఇక్కడ చూడండి సార్, ఈ 2వ పర్సన్ తాలూకా స్పిల్ ఓవర్ ఎలా పడింది చూడండి. ఫస్ట్ 50 ఏమో ఎవరు డైరెక్ట్ పడ్డారో అతనికి వెళ్ళిపోయిందండి, ఇంకొక 50 డైరెక్ట్ మీకు వచ్చిందండి. కనిపించిందా సార్ ఈ గ్రాఫ్? ఇది మళ్ళీ ఏమైనా గీనా, ఇది కలర్ మార్చిన పని.
ఎక్కువగా పెట్టిన ఇగోండి సార్, నేను ఇక్కడ గీస్తున్నాను చూడండి, కనిపించిందా సార్? వేరేగా గీసాను బ్లూ కలర్ది. ఆ రెండో లెగ్ ఆటోమేటికల్లీ ఏమైంది, వెళ్ళి థర్డ్ ప్లేస్ లో పడిందండి. ఎక్కడ పడినా కానీ మీకు ఆటోమేటికల్లీ $50 వచ్చేస్తాయి. అందుకనే కనీసం ఇద్దరిని రెఫర్ చేసుకోండి, అప్పుడే మీరు AMP2 అవుతారు. AMP2 అవ్వాలంటే మరి మీకు దగ్గర $150 ఉంది కదా. ఫస్ట్ ఏమో $100 వచ్చింది ఇతని నుంచి, రెండోది మీరు ఇంకా వేయలేదు కానీ మీకు పైన స్పిల్ ఓవర్ పడిపోయింది. స్పిల్ ఓవర్ పడిపోతే ఎంత అయింది, $50 పడింది. $150 ఉన్నాయి మీ దగ్గర. అందుకే రెండో పర్సన్ వేసుకోండి అని అందుకే చెప్తాం. ఎందుకు, అప్పుడే మీరు AMP2 అవుతారు అన్నమాట. స్పిల్ ఓవర్ అర్థమైంది కదా సార్ ఇక్కడ ఈ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇది ఫస్ట్ సినారియో, ఓకేనా. ఇప్పుడు కంపారిజన్ చెప్తున్నా చూడండి, ఇక్కడ అంబాసిడర్ పేస్ $100 మంత్లీ అయినప్పుడు ఇంకొక ఇదొక సినారియో చూడండి సార్. యాక్చువల్లీ స్పిల్ ఓవర్ ఆ విధంగా పడుతుంది. ఆ విధంగా పడే క్రమంలో మీరు ఒక స్పాన్సర్ ని మీ ఫస్ట్ లెవెల్లో వేసారు అనుకుందాం, ఓకేనా. మీకు $100 డైరెక్ట్ గా వచ్చేసింది. ఆ తర్వాత మీరు ఇంకొక ఎంటర్ప్రినర్ వేసారు అనుకుందాం. యువతలైపు ఏం చేశారండి, మీరు ఒక ఎంటర్ప్రినర్ వేసారు అంటే $29 తోనే జాయిన్ అయిన పర్సన్ యువతలైపు వేసారు. వేస్తే ఇక్కడ ఏటవుతుందో చూడండి. ఆ తర్వాత ఈ ఎంటర్ప్రినర్ ఇంకొక అంబాసిడర్ వేసారండి. కానీ ఇక్కడ మీరు ఎంటర్ప్రినర్ వేయగానే మీకు ఏం రాదండి, జీరో. ఎందుకంటే ఎంటర్ప్రినర్ $29 కదా పే చేస్తాడు, ఏమీ కాదు కదా పే చేసేది. ఎంటర్ప్రినర్ వేయగానే మనకి జీరో, ఏమీ రాదు. ఎందుకంటే ఆయన పే చేసింది $29, $9 ఏమో కంపెనీ తీసుకుంటుంది, $20 ఏమో 2/20 మ్యాట్రిక్స్ లో ఇచ్చేస్తుంది. క్లియర్. సో ఎంటర్ప్రినర్ వేయగానే యూ విల్ గెట్ జీరో, ఓకేనా. తర్వాత ఈ ఎంటర్ప్రినర్ ఇంకొక పర్సన్ వేసాడండి. వేస్తే ఎవరిని వేసాడు, అంబాసిడర్ వేసాడు. అంబాసిడర్ వేస్తే ఇక్కడ కంప్రెస్ అయిపోద్దండి. ఏ విధంగా కంప్రెస్ అవుద్ది అన్న దానికి ఫస్ట్ సినారియో చూడండి, కంప్రెషన్ తాలూకా ఫస్ట్ సినారియో అని పెట్టాడు క్లియర్ గా. అప్పుడు చూడండి ఆ $100 మీకు వచ్చేస్తాయండి. కారణం ఏంటి, ఇతని ఎంటర్ప్రినర్ కదా, అంబాసిడర్ తాలూకా కమిషన్ అందుకోవడానికి అవ్వదు. అతను అంబాసిడర్ అయితేనే కదా అతను ఇస్తాడు. నెక్స్ట్ క్వాలిఫైడ్ అంబాసిడర్ ఎవరు, మీరే. అల్టిమేట్లీ మీకు వచ్చిందండి. తర్వాత ఇంకొక సినారియో చూడండి సార్. అతను మళ్ళీ ఇంకో అంబాసిడర్ వేసాడండి, మీ ఎంటర్ప్రినరే ఇంకో అంబాసిడర్ వేసాడండి. మరి ఆ $100 ఎవరికి వెళ్ళాలి, అది కూడా మీకే వస్తుంది సార్. ఇక్కడ ఇచ్చాడు చూడండి చాలా క్లియర్ గా, అది కూడా మీకే వస్తుంది ఆ $100 కూడా. అందుకనే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో పాపం $29 ఎవరైనా అంబాసిడర్ ఎంటర్ అయినా కానీ వాళ్ళకి ఏ బెనిఫిట్ ఉండదండి. కేవలం 2/20 మ్యాట్రిక్స్ లో ఆర్వి ఒకటే వస్తుంది అంతే. ఆర్వి అండ్ మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్ లో మ్యాచింగ్ బోనస్ వస్తుంది ఇద్దరు మీద అంతే. తర్వాత సినారియోలో ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు నెక్స్ట్ సినారియోలోకి వెళ్దాం. సెకండ్ సినారియోలో ఇక్కడ మీరు మీ దగ్గరకు ఉన్న అంబాసిడర్ ఉన్నారు కదా, ఈ అంబాసిడర్ ఫస్ట్ లెవెల్ ఉన్న అంబాసిడర్ ఇవ్వండి సార్. నేను టిక్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇవ్వండి, ఈ పర్సన్ దగ్గరికి వచ్చాం మనం, ఓకే. ఈ పర్సన్ ఒక ఎంటర్ప్రినర్ ని వేసాడు అనుకుందాం. ఎవరిని వేసాడు, $29 తో. $29 అంటే మనకు అర్థం అవుతుంది. $29 తో ఒక ఎంటర్ప్రినర్ ని వేసాడు. వేసిన తర్వాత అతనేమో ఒక అంబాసిడర్ వేసాడు. ఈ ఎంటర్ప్రినర్ ఏమో ఒక అంబాసిడర్ వేసాడు. వేస్తే ఇక్కడ చూడండి సార్ విచిత్రం. ఫస్ట్ ఎలిజిబుల్ అప్లైన్ రావుడు ఇక్కడ ఈ అంబాసిడర్ ఈ ఎంటర్ప్రినర్ ఏమో కంప్రెస్ అయిపోతాడు, ఎందుకంటే అతను కమిషన్ రాదు. ఫస్ట్ ఎలిజిబుల్ ఎవరు, ఇతను. $50 ఈయనకి వెళ్తుందండి, $50 ఏమో ఇతనికి వెళ్తుంది. తర్వాత ఇంకో $50 మీకు వస్తుందండి, ఇంకో $50 మీకు వస్తుంది. బై డిఫాల్ట్ అతను ఎవరి నుంచి పడినా లేదు, మీరు వేసిందేనా కానీ ఇక్కడ పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసిందే ఈ థర్డ్ లెవెల్లోకి వెళ్ళి పడింది అనుకోండి, మీ 50 మీకు వచ్చేస్తుంది. ఇంకో 50 ఎవరికి వెళ్ళాలి, ఎంటర్ప్రినర్కి వెళ్ళాలి లెక్క ప్రకారం. ఏది, ఆయన అంబాసిడర్ అయితే వెళ్ళాలి. ఆయన అంబాసిడర్ కాదు కదా, అతను క్వాలిఫైడ్ అంబాసిడర్ ఎవరు, ఈ పైన ఉన్న ఆయన. అంటే ఫ్యూచర్ లో రేపు పొద్దున్న మన కింద పడుతున్న ఎంటర్ప్రినర్ నుంచి కూడా మనకి ఇండైరెక్ట్ గా డబ్బులు వస్తుంటాయి సార్. అర్థమైందండి. అందుకే మనం ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ ఉన్నాం కాబట్టి అంబాసిడర్ పొజిషన్ అంటే మనం జాయిన్ అవ్వాలి. ఇప్పుడు నడుస్తుంది కూడా అంబాసిడర్ పొజిషనే, ఓకేనా. సో ఇది సెకండ్ సినారియో. అర్థమైంది కదా సార్. స్పిల్ ఓవర్ తాలూకా ఆ సినారియో ఏదో అది కూడా మీకు క్లియర్ గా కంప్రెషన్ అనేది ఏ విధంగా అవుతుందో కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. రెండోది, చాలా మంది అడుగుతారు సార్ ఇక్కడ అసలైన పాయింట్, సార్ నేను ఎవరిని రెఫర్ చేయను సార్, నాకేమైనా బెనిఫిట్ ఉందా. ఇదిగోండి సార్, అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ లో ఇదిగోండి సార్, మీ కిందన ఎప్పుడైతే మీరు $129 పే చేశారో
మీకు 12 లెవెల్స్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ ఇన్కమ్ ఉందండి. దీన్నే షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ అంటామండి. 12 లెవెల్స్ లో ఎంతమంది ఉన్నారు సార్? జూమ్ చేసుకొని చూడండి సార్ ఇక్కడ అందరూని. 12 లెవెల్స్ లో ఎంతమంది ఉన్నారండి? 8,000 8K షాపర్స్ అని ఇచ్చాడు చూడండి సార్ ఇక్కడ. 8K షాపర్స్ కనిపిస్తుందా సార్ అందరికీ? ఎవరిని ఒక్కరు రెస్పాన్స్ అవ్వండి నాకు. కనిపిస్తుంది సార్. సో 8K అంటే 8,000 మంది షాపర్స్ మీద ఇన్కమ్ ఇస్తాడండి. అందుకే నేను అన్నాను చాలా మందితోని, సరే మీరు ఎవరిని రిఫర్ చేసే ఉద్దేశం మీకు లేదు కదా, డబ్బులు వచ్చాక రండి అన్నాను సార్. డబ్బులు వచ్చాక రిఫర్ చేయండి. మీరు ఇప్పుడు చేయకూడదని డిసైడ్ అయిపోయారు, ఓకే, కానీ మ్యాచింగ్ బోనస్ కోసమైనా చేసుకోవాలిగా. నేను ఇందాక చెప్పాను మీకు. అందుకే ఇక్కడ ఎందుకంటే మెయిన్ మనం ధైర్యం ఏంటంటే చెప్తాను సార్, వేరే దాంట్లో ప్రాజెక్ట్స్ లోని వాళ్ళు ఎవరినైనా రిఫర్ చేయకపోతే వాళ్ళకి ఇన్కమ్ కనీసం సంపాదించడానికి కూడా అవకాశం లేదండి. ఎప్పుడో ఆటో పూల్ అనేది వస్తుందో రాదో ఎవరికీ తెలియదండి. ఇక్కడ ఆటో పూల్ కాదు సార్, వచ్చిన కమిటీ అంతటి 2/20 మ్యాటర్స్ లో యాడ్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏం ఆటో పూల్ ఏం లేవు. ఇక్కడ మనీ జనరేట్ అయ్యేది ఇక్కడ అంతాను. అతని కింద 8,000 మంది వరకు కూడా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. 8,000 మెంబర్స్ వరకు కూడా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. 8,000 మెంబర్స్ మీద ఇంటూ 50 cents $4,000 సంపాదించుకోవచ్చు. చాలదా? మనం ఎవరినైతే జాయిన్ చేసామో వాళ్ళ మినిమం సంపాదన ఎంత అంటే $4,000. వాళ్ళకి ఈ ఏఎంబిలోని $100 రానియండి, రాకపోనియండి. వాళ్ళు ఏఎంబి 2 అయితే కదా వాళ్ళకి మిగతా అనేది స్టార్ట్ అయ్యేది ఇన్కమ్. సరే, ఏఎంబి 1 వరకే లెక్కేసుకుంటే 12 లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాడు సార్. తర్వాత ఏఎంబి 2 ర్యాంక్ లో గనక జంప్ అయ్యాడు అనుకోండి, కేవలం ఇద్దరిని రెఫర్ చేసి ఏఎంబి 2 ర్యాంక్ లోకి ఎప్పుడైతే జంప్ అయ్యాడో ఆయన ఆటోమేటిక్ గా హీ విల్ గెట్ టు 14 లెవెల్స్ అండి. 14 లెవెల్స్ అంటే ఎంత ఇచ్చేసారు ఇక్కడ? 32K 32,000 మంది షాపర్స్ మీద ఇన్కమ్ ఇస్తాడండి. అంటే ఒకేసారి 32,000 మంది షాపర్స్ మీద ఇంటూ 50 cents లెక్కేస్తే ఎంత వచ్చిందంటే $16,000. అంటే ఒకేసారి కేవలం ఒక ఇద్దరిని రెఫర్ చేసేసరికి అతని తాలూకా ఇన్కమ్ సార్ $4,000 నుంచి $16,000 జంప్ అయిపోయింది సార్. $16,000. ఎందుకంటే 32,000 షాపర్స్ కదా, ఇక్కడ 32K కదా, 32K ఇంటూ 50 పైసా ఎంతండి? 16,000 కదా. ఇదే సార్ నేను చెప్పింది. 16,000 ఏంటి సార్? ఇది రూపాయల కాదండి, డాలర్స్ అండి. అంటే దాదాపుగా 15 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇందాక $4,000 అంటే దాదాపుగా 4 lakhs. మనం రిఫర్ చేయడానికి భయం ఏముంది సార్? ఎవరిని రిఫర్ చేయలేదు, ఓకే, 8 లెవెల్ నిండక్కర్లేదు, 10 లెవెల్ నిండేయండి, లేదు 500 మంది నిండేయండి. 500 మంది నిండారు అనుకుందాం సార్ మాట వరుసకి. మనం ఎంతమంది నిండారంటే 500 మంది అంటే ఎంతమంది నిండి ఇక్కడ 8వ లెవెల్, జస్ట్ 8 లెవెల్ నిన్నా చాలండి. 500 మంది నిండితే $250 వస్తుంది ఎవ్రీ మంత్. అంత అక్కర్లేదండి, కేవలం 200 మందే నిండారండి, 50 మంది $100 వచ్చేది ఇన్కమ్. ఆయన పెట్టిందంతండి $150 కదా. పరిగెడతాడు సార్ ఆయన, పరిగెడతాడు, వర్క్ చేస్తాడండి. నేను అందుకే చాలా సార్లు అన్నాను, ఇద్దరిని కూడా నేను వేయలేననే మనిషి రేపు పొద్దున ఫ్యూచర్ లో 200 మందిని వేస్తాడని. ఎందుకు సార్ 200 మంది వేస్తాడు? ఈ ఆర్వి కమిషన్ కోసమైనా రేపు పొద్దున మనం $29 వేసుకుంటూ వెళ్ళిపోతాం సార్. $29 తో జాయిన్ చేయడం సులువేనా? అంటే షాపింగ్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత అబ్నార్మల్ ట్రాఫిక్ రాబోతుంది. ఈ లోపు మీరు ఎంత వేగంగా ప్లేస్ సెక్యూర్ చేసుకుంటారో చేసుకోండి సార్. తర్వాత ఏఎంబి 3 ర్యాంక్ లోకి జంప్ అయ్యారు. ఏఎంబి 3 ర్యాంక్ లో జంప్ అయితే మళ్ళీ ఆ ఇన్కమ్ వేరే అండి. మళ్ళీ మనకి వచ్చిన $100 కాంపన్సేషన్ ప్లాన్ అది వస్తూనే ఉంటుందండి. ఎందుకు మనం 120 జాయిన్ అయ్యాం కదా, ఆ 100 వేరేగా వస్తాయి. అది కాకుండా ఇక్కడ 16 లెవెల్ ఇన్కమ్ అండి. 16 లెవెల్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందా సార్ అందరికీ? ఎంత సార్ ఇక్కడ? 130K సార్, జూమ్ చేస్తున్నాను చూడండి. 130K అంటే 1,30,000 మంది షాపర్స్ అండి. ఒక్కొక్క నుంచి $10 వచ్చినా ఎంత అండి? $50,000. $50,000 అంటే ఒకసారి లెక్కేయండి సార్, 45 lakhs అంటే. అంటే అంతవరకు సంపాదించుకోవచ్చు. మీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ పెరిగిపోయిందండి. ఇక్కడ మీరు ర్యాంక్ మారుతున్నారు. ఈ ర్యాంక్ మారడం వల్ల ఇక్కడ మన 1,400 మంది నుంచి $1,400 మళ్ళీ వేరేగా సంపాదిస్తారు. ఇక్కడ క్లియర్ గా ఇచ్చేయండి, ఇగోండి, $1,400 వేరేగా సంపాదిస్తారు. దాంతో పాటు షాపింగ్ పోర్టల్ దానిగా ఈ మ్యాట్రిక్స్ లో
16వ లెవెల్ వరకు కూడా సంపాదించుకోవచ్చండి మీరు. తర్వాత మీరు ఏఎంబి 4 అయ్యారు అనుకోండి, 18వ లెవెల్ వరకు ఇన్కమ్ వస్తుందండి. 18వ లెవెల్ ఎంతమంది ఉంటారు సార్? 520K షాపర్స్. ఇక్కడ ఇచ్చేది సార్, కాబట్టి కనిపించకపోతే జూమ్ చేసుకోండి సార్. 520K అంటే 5,20,000 షాపర్స్ అండి. ఇంటూ 50 పైస్ అయ్యాను సార్, $2.5 లక్షలు, 2.5 CR అండి. సింపుల్. ఇది జనరేట్ అవడానికి 10 సంవత్సరాలు పట్టింది. చాలా రేట్ సార్ మనకి. అంటే చాలా మంది కొంతమంది నెగిటివ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటివన్నీ చూసాం సార్ అన్నారు కదా. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వచ్చిన కమ్యూనిటీ అంతా 2/20 మ్యాట్రిక్స్ లో వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళే క్రమంలో మనం కేవలం 1,00,000, 2 లక్షల్లోనే ఉన్నామండి మన జాయినింగ్స్. నెక్స్ట్ రావాల్సిన వాళ్ళు అందరూ మన కింద రావాల్సిందే. అది ఎవరు రెఫర్ చేసినా 2/20 మ్యాట్రిక్స్ లో పడవలసిందే. సింపుల్ లాజిక్ అండి, ఇంకేం లేదు. మొత్తం పాపులేషన్ అంతా కూడా అల్టిమేట్లీ మీకు 2/20 మ్యాట్రిక్స్ లో పడిపోవాల్సిందే సార్. ఈ 2/20 మ్యాట్రిక్స్ లోనే ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందే సార్. ఎలాగండి? ఇలాగా 2, 4, 8, 16, 32, 64 ఇలా వెళ్ళిపోతుందండి ఇండెప్త్. సో సపోజ్ మీరు 5వ లెవెల్కి వెళ్ళారు, ఏఎంబి 5కి వెళ్ళారు. ఏఎంబి 5కి వెళ్తే మీకు మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ మళ్ళీ వేరే అండి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ ఇన్కమ్. అదే కాకుండా ఇది $100 ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో కాకుండా మొత్తం 20 లెవెల్స్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. ఏఎంబి 5కి వెళ్ళేసరికి ఎంతండి 20 లెవెల్స్ ఇన్కమ్? 2 మిలియన్, 20 లక్షల మంది. 2 మిలియన్ ఇంటూ 50 పైస్ వేస్తాం సార్, కేవలం ₹10 వేస్తున్నాండి. అది కూడా ఒక ప్రొడక్ట్ అనుకోండి, ఏదో ఒకసారి నెల అంతటికి ఏదో ₹10 వచ్చింది అనుకో, 50 cents వచ్చింది అనుకుందాం. చాలా డబ్బు ఉంది సార్, నాకు తెలియదు ఇందులోని. మీకు ఈ క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకుంటే పొరపాడైపోద్దండి ఇంటికి వెళ్ళి వేసుకుంటే. నేను కేవలం చాలా మినిమమే వేస్తున్నాను లెక్క. 50 cents వస్తే దగ్గర $10 లక్షల సంపాదించుకోవచ్చు. ఇదంతా దేంతో సార్? కేవలం $129. రిస్కే. ఓకే, కంపెనీ లాంచ్ అయ్యారు. కొంతమంది అడుగుతున్నారు, కంపెనీ లాంచ్ ఏంటి, లాంచ్ అవుతుందా అవదా? మనం కట్టే $129 లో $9 కంపెనీ తీసుకొని మిగతా పంచుతుంది. ఆల్రెడీ ఇప్పటికి మనకు ఆల్రెడీ ఇచ్చేస్తుంది, మనకి రెవెన్యూ షేరింగ్ చేసేస్తుందండి. కంపెనీ లాంచింగ్ కి దగ్గరలో ఉంది. సారీ అండి, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, కానీ నాకు ఉన్న చెప్పే విధానం. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏఎంబి 6 ర్యాంక్ అండి. ఈ ఏఎంబి 6 ర్యాంక్ కి మనం కట్టేది $1,100 సంవత్సరానికి ఒకసారి మాత్రమే. అంటే 1,000 + 100, 1,000 + 100, $1,000 ని 10 లెవెల్ పైకి పనిచేస్తారండి. అంటే మీరు అప్పుడు సపోజ్ మీరు ఏఎంబి 6 ర్యాంక్ లోకి మీరు వెళ్ళారు అనుకోండి. మీరు ఏఎంబి 6 ర్యాంక్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి సార్, మీరు ఏఎంబి 6 ర్యాంక్ లోకి మీరే వెళ్ళారు అనుకుందాం. మీ పైకి 10 లెవెల్స్ వరకు కూడా 100, 100, 100 ఇలాగా 10 లెవెల్స్ పైకి పనిచేస్తుంది సార్. అర్థమైందా సార్ మీకు లాజిక్? ఇక్కడ సైమల్టేనియస్లీ మీ కిందన ఈ కిందన 10 లెవెల్స్ వరకు కూడా మీకు వస్తుందండి. ఎవరు ఏఎంబి 6 అయినా కానీ $100 వస్తాయండి. ఈ 10 లెవెల్స్ వరకు ఎంతమంది ఉంటారు సార్? 10 లెవెల్స్ వరకు 2,000 మంది ఉంటారండి. అందుకే 2,000 × 100, సారీ 2,000 × 100 $2 లక్షలు అండి. దీని తాలూకా పొటెన్షియల్ ఇక్కడ రాశారు చూడండి సార్. ఇక్కడ ఇవ్వండి, $1,000 ఇంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటూ 10 లెవెల్స్. ఇవ్వండి సార్, 1,000 goes up to 10 levels. ఇవ్వండి సార్, $100, $100 goes. నెక్స్ట్ మనం కట్టిన $1,000 ఏమో 100 ఏమో పైకి 10 లెవెల్ వెళ్ళిపోతున్నాయి. పై $100 ఉన్నాయి కదా, ఇవేమో ఇవ్వండి 2/20 మ్యాట్రిక్స్ లో కిందకి వచ్చేస్తున్నాయి సార్. ఇవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇవ్వండి ఇక్కడ ఆర్వి అండ్ మ్యాచింగ్ బోనస్ లోకి వెళ్తాయి సార్ ఈ $100 కూడా. ఓకేనా? సో ర్యాంక్ పెరుగుతున్న కొద్ది మన తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ బాగా మారిపోద్దండి. తర్వాత అంబాసిడర్ 7 అండి. ఈ అంబాసిడర్ 7 మనం పే చేసేది లైఫ్ టైమ్ లో ఒకసారే సార్. ఇది ఏఎంబి 6 ఏమో సంవత్సరంలో ఒకసారి పే చేస్తాం $1,100. అంబాసిడర్ 7 $2,200 ఫర్ లైఫ్ టైం. ఎంత ఇస్తాడు సార్ మన కిందన? 2,000 × 20 లెవెల్స్ ఇస్తాడు సార్. ఈ $2,000 20 లెవెల్స్ పైకి పనిచేస్తాడు. అలాగే మన కింద నుంచి కూడా అలాగే $2,000, సారీ 20 లెవెల్స్ మీద
100 లెక్కన వస్తాయి. అంటే దగ్గర 20 లెవెల్ వరకు కూడా ఎంతమంది అవుతారండి? ఎవరు AMP7 అయినా మీకు 100 వచ్చేస్తుంటదండి. ఎక్కడి వరకు? 20 లెవెల్ వరకు కూడా. 20 లెవెల్ ఎంతమంది ఉంటారండి? 2 మిలియన్ ఉంటారండి. 20 లెవెల్ ఎంతమంది ఉంటారు సార్? 2 మిలియన్. అంటే 20 లక్షల మంది అండి. 20 లక్షల మంది మీద $100 వస్తాయి సార్ ఒక్కొక్కరి నుంచి. అంటే మీకు కిందన ఎంతమంది AMP7 అయితే అంతమంది. AMP7 ఏం కాకుండా అయిపోతారు సార్. ఎందుకంటే ఒకసారి మనకి జస్ట్ 2, 4, 8, 16, 32 నిండేసరికి మనకి $9,750 జనరేట్ అయిపోతుంది అక్కడ. సరే 5వ లెవెల్లో ఉన్నోళ్ళు AMP5 అవ్వాలి కాబట్టి 8 లెవెల్ కిందకి 8 లెవెల్ లేదా 10 లెవెల్ వెళ్ళేసరికి మనకి అక్కడ $9,700 జనరేట్ అవుతుంది. ఈ మొత్తం AMP7 వరకు ఉండే అప్గ్రేడేషన్స్ అన్ని కలిపితే $5,000 అండి ఓవరాల్ గా. ఎందుకంటే $1,680 ఇది AMP5 వరకు ఇందాక లెక్కేసాం మనం. తర్వాత $1,100, తర్వాత $2,200 లెక్క పెట్టండి సార్ మొత్తం ఎంత అయిందో. సరిపోయిందా సార్? ఎందుకంటే నేను పే చేశాను కాబట్టి, నేను AMP7 నేను పే చేశాను కాబట్టి నాకు తెలిసింది $5,000 ఖర్చు అవుతుందండి. ఎప్పుడైతే మీరు AMP7లోని మీరు 2,200 చేశారో 20 లెవెల్స్ వరకు కూడా 2,000 ఇంటూ 100 సారీ 20 lakhs 20 lakhs అండి. 20 lakhs ఇంటూ 100 అంటే $20 కోట్ల అండి. 20 CR ఇండియన్ కరెన్సీలో 1,800 కోట్లు అండి. ఈ ఇన్కమ్ వేరు సార్ మళ్ళీ. అంటే ఒక్కసారి మన కింద లెవెల్స్ కిందకి వెళ్ళిపోతున్న కొలది మన తలక పొటెన్షియల్ ఇన్కమ్ ఏ రేంజ్ లో పెరుగుతాయి ఇందులో ఊహించుకోండి సార్. ఇదేంటండి కేవలం $129 లో కట్టిన $100 పంచిన డబ్బులు ఇవి. ఇది కాకుండా $200 వేరేగా పంచుతున్నాం కదా సార్. ఆ $200 మనకి ఏది 2/20 మ్యాట్రిక్స్ ఇస్తున్నాడండి. మళ్ళీ అది ఆ ఇన్కమ్ మళ్ళీ వేరే. అందుకే మనం 50 పైసల నుంచి $3 సంపాదిస్తామని చెప్తాం అన్నమాట. ఇందులో $3 వరకు ఉంది. ఈ $200 మీకు 2/20 మ్యాట్రిక్స్ లో వేసేసరికి ఎంత అవుతుందండి? $100 ఏమో సార్, $100 ఏమో RVలోకి, $100 ఏమో మ్యాచింగ్ బోనస్ లోకి. ఓకేనా? ఇప్పుడు $100 20 భాగాలు చేస్తే ఎంతండి? ఒక్కొక్క పర్సన్ మీద $5 వస్తుందండి. ఇక్కడ నేను కేవలం 50 పైసా నుంచి $3 అని చెప్పాను నేను. ఇంకా అంటే అంతకంటే ఎక్కువ వస్తుందండి. ఇక్కడ ఈచ్ పర్సన్ నుంచి $5 వస్తుందండి. ఇక్కడ ఓన్లీ మనం కట్టిన డబ్బులే సార్ ఇవన్నీ. మన జోబులోంచి కట్టలే, ఒకసారి 129 కట్టాం. అక్కడి నుంచి జనరేట్ అయిన మనీతోనే డిజైన్ చేసిన ప్లాన్ అండి ఇది. చాలా తెలివిగా డిజైన్ చేస్తారండి కాంపన్సేషన్ ప్లాన్ ని. సో ఇది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నట్టు వెళ్తారు, అర్థం చేసుకోలేని వాళ్ళు యూ మస్ట్ బి క్వాలిఫైడ్ AMP7. సార్ ఇవి అందుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు AMP7 అవ్వాలి. AMP6 ఇన్కమ్ అందుకోవాలంటే మీరు కంపల్సరీ AMP6 అవ్వాలి. అలా అయితేనే మీ కింద వస్తుంది. మీ కింద AMP6 అయిపోయాడు, మీరు AMP5 లో ఉన్నారు, మీకు 100 రాదండి. మీ అప్లైడ్కి వెళ్ళిపోతుంది. అప్లైడ్ ఆయన కూడా AMP6 అయి ఉండాలి. అలాగే AMP7 కూడా అంతే. అందుకే AMP5 అయ్యే వరకు ఎవరు డబ్బులు తీయకండి సార్. ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సార్? నేను AMP7 అయ్యే వరకు డబ్బులు తీయలేను. నేనైతే AMP7 అయ్యకే తీద్దాం అనుకున్నా, AMP7 అయ్యకే తీసాను. కానీ నా మిగతా ఐడియాలు మాత్రం తీస్తాను సార్ గవర్నమెంట్ పడిపోయి. ఓకేనా సార్? సో ఇదండి మెయిన్. సో దీని తాలూకా రోడ్ మ్యాప్ కూడా చాలా క్లియర్ గా కంపెనీ చెప్పడం జరిగిందండి. రోడ్ మ్యాప్ October 31st ని అఫీషియల్ లాంచ్ అయింది. సారీ, ప్రీ లాంచ్ అయిందండి October 31st ని. దాని తర్వాత కంపెనీ కమ్యూనిటీని డెవలప్ చేసే పనిలో, దాని తర్వాత ఏదైతే ఉందో ఈ మార్కెట్ కమ్యూనిటీని ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ ని క్యాప్చర్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లైసెన్స్ తెచ్చుకోవడం అవనివ్వండి, దాని తర్వాత ట్రేడ్ మార్క్ తెచ్చుకోవడం విషయంలో ఆలోచిస్తుందండి. దాని తర్వాత కంపెనీ 2026 స్ప్రింగ్ అంటే శరదృతువు అంటాం కదా మనం, ఆ టైంలో అఫీషియల్ లాంచ్ కి రెడీ అవుతుందండి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ లో. అంటే దాదాపుగా మార్చి నుంచి జూన్ మధ్యలో కంపెనీ తాలూకా రోడ్ మ్యాప్ లో క్లియర్ గా ఇచ్చాడండి. వాడు కంపెనీ తాలూకా రోడ్ మ్యాప్ లో ఇచ్చినట్టు ప్రకారమే October 31st లాంచ్ అయిపోయాడు, ప్రీ లాంచ్ అయ్యాడు. ఇప్పుడు అఫీషియల్ లాంచ్ ఇక్కడ నుంచి మహా అయితే ఒక 5 నెలల్లో ఉందండి. ఓకేనా సార్? దాని తర్వాత మార్కెటింగ్ టూల్స్, మెంబర్స్ అండ్ మర్చెంట్స్, ఆన్లైన్ మర్చెంట్స్, హెల్త్ యాప్. సార్ దీని తర్వాత కంపెనీ లాంచ్ అయిన తర్వాత వాళ్ళ తాలూకా ప్లానింగ్ ఏంటో తెలుసా సార్? మార్కెటింగ్ టూల్స్ ఫర్ మెంబర్స్ అండ్ మర్చెంట్స్ కూడా రాబోతున్నారు సార్. మన దాంట్లో మర్చెంట్స్, ఫిజికల్ మర్చెంట్స్ రాబోతున్నారు సార్, ఆన్లైన్ మర్చెంట్స్ రాబోతున్నారండి.
అదే కాకుండా హెల్త్ కి సంబంధించిన యాప్ వస్తుందండి మన దాంట్లోని. దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారండి కంపెనీ మొన్న ఇంటర్నేషనల్ వెబినార్ లో. ఏంటి ఇచ్చారో తెలుసా సార్? డిఎన్ఏకి సంబంధించిన ఒక ప్రొడక్ట్ మన దాంట్లో రాబోతుంది. డిఎన్ఏకి సంబంధించిన ప్రొడక్ట్ అంటే డిఎన్ఏని బేస్ చేసుకుని అది టెస్టింగ్ ఉంటుందండి. ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఓన్లీ మనం టెస్టింగ్లకే మనకు కొన్ని వేలు లక్షలు తగలెడుతున్నామండి. ఏదైనా ఒక ఇంట్లో ఒంట్లో డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ డిసీజ్ కనుక్కోవడానికి మనం ఎన్నో లక్షలు తగ్గలేస్తున్నాం. ఇప్పుడు మన యొక్క డిఎన్ఏని బేస్ చేసుకొని మనకుంటే ప్రాబ్లం చెప్తుంది సార్. అంటే ప్రపంచం మొత్తం కూడా డెసాల్పస్ మొహం తిప్పి చూడాలండి. దేనికోసం? డిఎన్ఏ ప్రొడక్ట్ కోసం. అలాంటి ప్రొడక్ట్ రాబోతుందండి. హెల్త్ యాప్ వస్తుందండి మనకి, వేరేగా రాబోతుంది. మోర్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కమింగ్. మన కంపెనీ దగ్గర రోడ్ మ్యాప్ చూడండి సార్. నెక్స్ట్ 2026 లాస్ట్ కల్లా కంపెనీ లోకల్ మర్చెంట్స్ తెస్తుందండి. అంటే ప్రతి ఒక్క కంట్రీలో కూడా లోకల్ మర్చెంట్స్ ఉంటారండి. ఓకేనా? అదే కాకుండా 2026 ఆ టైం కల్లా చూడండి, సెటప్ ఆల్ లోకల్ మర్చెంట్స్ విల్ బి డన్ ప్రోగ్రెసివ్లీ బై కంట్రీ. ప్రతి కంట్రీలో కూడా లోకల్ మర్చెంట్స్ ఉండబోతున్నారు సార్. అంటే ఫిజికల్ అవుట్లెట్స్ ఓపెన్ చేయడానికి రెడీ అవుతుందండి కంపెనీ. వీళ్ళు నాట్ ఓన్లీ వర్చువల్, ఆల్మోస్ట్ కంపెనీ తనకు ఆలోచన. అంటే ఇప్పుడు ఎవరైతే అంబాసిడర్ గా మీరు సెటరేట్ అయ్యి చక్కగా టీములు చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారో, రేపు పొద్దున్న మనమే మర్చెంట్స్ ఇవి తీసుకుంటామేమో. ఒక్కసారి ఊహించుకోండి సార్, ఇటువంటి పెద్ద కంపెనీకి మనం ఒకవేళ మర్చెంట్స్ లాగా అయితే మన తాలూకా రేంజ్, మన తాలూకా ఇది ఎలా ఉంటుందో. ఎవరికి ఇస్తారు? మనకే కదా ఇస్తారు, ఎవరు వేరే వాళ్ళకి ఇస్తారండి మాక్సిమం. సో కన్క్లూజన్ పార్ట్ లోకి వచ్చేసరికి, డెసాల్పస్ గివ్స్ బ్యాక్ ద కమ్యూనిటీ త్రూ ఎ జనరస్ కాంపన్సేషన్ ప్లాన్. జనరస్ కాంపన్సేషన్ ప్లాన్ అని ఇక్కడ ఇచ్చాడు సార్. అంటే ఒక ఉదారతతో కూడిన కాంపన్సేషన్ ప్లాన్ డిజైన్ చేసిందండి డెసాల్పస్. ఎందుకంటే వాడు ప్రాఫిట్ లో కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద వచ్చే ప్రోడక్ట్ లో కూడా 4/4 తీసుకుంటున్నాడండి. అక్కడ కూడా 3/4 మనకే పంచుతున్నాడు సార్. అదంతా కూడా వర్కింగ్ ప్లాట్ఫామ్ లోనే ఇస్తున్నాడు సార్. ఎక్కువ వర్కింగ్ ప్లాట్ఫామ్ కే ఇస్తున్నాడు. అక్కడ ఆర్బీలో కూడా కొంత ఇస్తున్నాడు అనుకోండి, వేరే విషయం. కానీ వర్క్ చేసే వాళ్ళకి ఉండే బెనిఫిట్ వేరండి. ఎవరైతే నేను ఇద్దరిని చేయలేను అని కేవలం ఇద్దరిని చేసుకొని పడుకుంటారో, రేపు పొద్దున్న బాధపడతారు. వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు ఏమో కోట్లలో సంపాదిస్తుంటారు, వీళ్ళేమో లక్షల్లో సంపాదిస్తుంటారు. కారణం ఏంటి? దీని మీద దృష్టి పెట్టకపోవడం. అందుకే ఎడ్యుకేట్ అవ్వండి సార్ దయచేసి. నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్ పాయింట్, న్యూ క్లయింట్స్ మే క్రియేట్ ఎ పవర్ఫుల్ రెసిడ్యువల్ ఇన్కమ్ ఫర్ యాక్షన్ మేకర్స్. ఎంత క్లియర్ గా ఇచ్చాడు చూడండి సార్. ఇప్పుడు నేను చెప్పిన పాయింటే వీళ్ళు ఇచ్చింది, అనుకోకుండా చెప్పాను నేను. ఏంటండి? న్యూ క్లయింట్స్ మే క్రియేట్ ఎ పవర్ఫుల్ రెసిడ్యువల్ ఇన్కమ్ ఫర్ యాక్షన్ టేకర్స్. ఎవరైతే యాక్షన్ టేకర్స్ కింద మారి టీమ్స్ చేసుకొని చక్కగా సెక్యూర్ అవడానికి రెడీ అవుతారో వాళ్ళు రెసిడ్యువల్ ఇన్కమ్, అంటే ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారండి ఇంగ్లీష్ లో. కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి సార్, రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటండి. ఇది ఒకసారితో వచ్చి వెళ్ళిపోయేది కాదండి, ప్లాన్ అలాంటి డిజైన్ ఇది. ఓకేనా? అదే కాకుండా సింప్లీ ఆఫర్ డిస్కౌంట్స్ ఫర్ యువర్ క్లయింట్స్. మీరు రేపు పొద్దున ఫ్యూచర్ లో మీ తాలూకా క్లయింట్స్ కి డిస్కౌంట్స్ ఇచ్చే రేంజ్ లోకి వెళ్ళిపోతాం సార్ మనం ఫ్యూచర్ లో. ఎందుకంటే ఫిజికల్ అవుట్లెట్స్ కూడా రాబోతున్నాయిగా. అండ్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ లైక్ యూ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. ఇటువంటి ప్రోగ్రామ్ ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూసి ఉండరు. అలాంటి ప్రోగ్రామ్ లోకి మీరు ఎంటర్ అయ్యారని చెప్తున్నాడు కంపెనీ. చాలా క్లియర్ గా చెప్తుంది ఆ విషయాన్ని. నెక్స్ట్, స్టార్ట్ యువర్ బిజినెస్ టుడే అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ స్ట్రాటజిక్ పొజిషన్. ఇవాళే స్టార్ట్ చేసుకోండి, మంచి పొజిషన్ లోకి ఎంటర్ కండి. అండ్ స్టార్ట్ యువర్ బిజినెస్ టుడే. అండ్ తర్వాత బిల్డ్ యువర్ జనరేషనల్ బిజినెస్ ట్రాన్స్ఫరబుల్ ఆఫ్ యువర్ డిసెండెంట్స్. అంటే మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమ్ జనరేషన్స్ కి ఇచ్చే బిజినెస్ సార్ ఇది. అంటే మనం వాళ్ళకి ఒక అసెట్స్ ఇవ్వబోతున్నాం. మనం ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మనం ఏదైతే వేరే కంపెనీ, నేను పేరు చెప్పకూడదు, ఆ కంపెనీలో ఏదైతే సమ్ జనరేషన్స్ కి బిజినెస్ మనం ఇన్కమ్ సంపాదిస్తామని చెప్పి ఆశించి మన అందరం ఆ కమ్యూనిటీలోకి వెళ్ళామో, పేరు చెప్పకూడదు సార్, అందుకే నేను చెప్పట్లేదు. మేబీ చాలా మందికి అర్థమయ్యే ఉంటదండి. ఆశించామో, అందులో మనకి నిరాశ ఎదురైందండి. దేవుని దయ వల్ల ఇందులో రావచ్చు. నేను రావచ్చు అన్న వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ దానికి కూడా మళ్ళీ వేరే అర్థాలు తీస్తారండి. వస్తుంది అని చెప్పానంటే నేను అందుకే ఓపెన్ సెషన్ లో కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను సార్. నెక్స్ట్, టేక్ యాక్షన్ టుడే. ఈ ఫైర్ ఎలాంటి ఫైర్ అంటే,
ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో ఇప్పటి వరకు కూడా నెట్వర్క్ మార్కెట్ లో మనం ఏదైతే సంఖ్యలతో బంధింపబడి ఉన్నామో ఉన్నాం సార్. నెట్వర్క్ మార్కెట్ లో మనం ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటున్నాం కానీ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవట్లేదు సార్. ఇక్కడ వచ్చిందండి రియల్ గా. లెట్స్ బ్రేక్ టుగెదర్ ద ట్రెడిషనల్ మోల్డ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆ ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్ లో ఉండే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెంచుకోవడానికి ఇది అలాంటి ఫైర్ ఇది అని చెప్తుంది సార్. దిస్ ఈస్ ద ప్లాన్ అండి నిజంగా. ఆర్ యు రెడీ ఫర్ ద న్యూ లైఫ్ దట్ అవైట్స్ యూ? ఒక న్యూ లైఫ్ లోకి రావడానికి మీరు చేసే ఏం సార్ మీరు చేసే రిస్క్ ఎంత అండి? కేవలం ఇప్పుడు అది కూడా నేను మెన్షన్ చేస్తాను సార్. నేను రిస్క్ అన్న పాయింట్ తో మెన్షన్ చేస్తాను. అది కూడా కేవలం 14,000 రూపాయలండి ఐఎన్ఆర్ లో సార్. ఇందులోని మీరు త్రూ యూపీఐ ద్వారా మీ ఫోన్ పే ద్వారా కూడా పే చేసుకోవచ్చండి. కేవలం 13,500 రూపాయలతో. ఒకవేళ యూపీఐ కాకపోతే త్రూ క్రిప్టో ద్వారా పే చేయాలంటే ఒక 300-400 ఎక్కువ అవుతుందండి మార్కెట్ రేట్ని బట్టి. అయితే 13,800 నుంచి 13,900 లేదా 14,000 ఇక్కడ నెట్ వేసుకుంటాను. అందుకే నేను ఈ 14,000 పెట్టాను నేను అందరికి. మీకుగా మీరు పే చేసుకుంటే యూపీఐ ద్వారా 13,500తో అయిపోతుందండి. ఇప్పుడే నేను మా పుల్లయ్యప్ప గారితో నేను పే చేశానండి 13,555-58 ఎంత అయింది బ్యాంక్కి. అంటే బ్యాంక్ని బట్టి మారిపోద్దండి సార్. మీరు 13,500 అవుతున్నారు, ఇక్కడ నాకు 13,600 పడిందండి. మళ్ళీ అదొక క్వశ్చన్ సార్. నాకు ఇవ్వట్లేదండి, నేను ఎస్టిమేషన్ చెప్తున్నాను అప్రాక్స్గా ఎంత అవుతుందని. ఓకేనా సార్? సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి. ఇవాళ సెషన్ ఎలా అనిపించిందో సరదాగా చెప్పండి సార్. సూపర్ గా జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు ప్లాన్ లో ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చు. నెక్స్ట్ లీడర్ ఫస్ట్ మాట్లాడండి సార్. హలో, డేటా ఇది వస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దాం. మన తాలూకా ఏదైతే ఉందో దీన్నే పెడదాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చండి. హలో సార్, ఎవరు మాట్లాడలేదు? నా వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ వినిపిస్తుంది సార్. మరి ఎవరు మాట్లాడలేదు? ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఎవరు మాట్లాడండి సార్ లీడర్స్. డౌట్స్ లేకుండా చెప్పారు కదా, ఇంకా డౌట్స్ ఏమి అడుగుతారు సార్ వాళ్ళు? థ్యాంక్ యూ. స్క్రీన్ ఓకేనా సార్? స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. స్క్రీన్ మార్చండి. ఇటు సైడ్ నేను యాక్సెస్ లోకి రావాలంటే కమ్యూనిటీ అని పెట్టారు కదా, కనిపిస్తుంది. ఓకే సార్, ఓకే. సో వీర పడాలి గారు వెల్కమ్ సార్. మా వీరన్న గారు మంచి ఎక్సలెంట్ లీడర్ అండి. ఈజ్ మై యాక్టివ్ మెంబర్, వన్ ఆఫ్ మై యాక్టివ్ మెంబర్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నమస్తే, వినబడుతుందా సార్? వినబడుతుందా? ఫుల్ క్లియర్ గా సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సభ్యులు ఇప్పుడు అందరికి చాలా మందికి ఇప్పుడు సార్ చెప్పినట్టు కంపెనీ ఉంటుందా పోతుందా దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కంపెనీ ఎల్ఎల్సి కంపెనీ. ఎల్ఎల్సి కంపెనీ అంటే సార్ చెప్పారు కదా, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. అంటే కంపెనీకి, కస్టమర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఏఎంబీ కానీ ఎవరైనా సరే మధ్య ఎలాంటి రుణము అప్పు అనేది లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే అఫిలియేటెడ్ మెంబర్షిప్ కాబట్టి రేపు పొద్దున షాప్లో ఎవరైనా ఎంతైనా చేసుకున్నా 25% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా లయబిలిటీ అనేది లేదు, నెంబర్ 1 పాయింట్. అయితే లయబిలిటీ ఇండియాలో రాలేదు అంటే ఇండియాలో వెబ్సైట్ పెట్టలేదు కదా. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్రెడీ ఎల్ఎల్సి అనేది తీయడానికి ఉండదండి. అది తీయడానికి అసలు ఉండదు. గవర్నమెంట్ అది కావాలి ఎక్కడైనా సరే. దీనికి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు కంపెనీ పేరు చెప్పకూడదు అంటే చెప్పొచ్చు, తప్పలేదు, కంపెనీ కూడా మంచిదే.
ఇండస్ వివాలో మేము చేసాం. ఇండస్ వివా కూడా ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. అక్కడ కంపెనీకి కస్టమర్కి మధ్య అసలు ఎలాంటి ల్యాబ్ అంటే అపోనేటర్ ఉండదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. సో అలాంటి కంపెనీలు పోవు. ఎందుకు పోవు అంటే ఇదే ఇండస్ వివా కంపెనీ మీద సజ్జనర్ అని చెప్పేసి తెలంగాణలో పెద్ద ఎత్తున దాడి చేయడము, 10,000 కోట్ల మోసం వస్తుందని చెప్పేసి టీవీలో విపరీతంగా ప్రచారం చేశారు. కంపెనీ పోయిందంటే పోలేదు. ఎందుకు? అది ఎల్ఎల్సి కంపెనీ. తర్వాత కేసు వేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఓడిపోయింది తప్పితే కంపెనీ ఓడిపోలేదు. ఎందుకంటే ఎల్ఎల్సి కంపెనీలు ఎవరు ఏం చేయలేరు. ఎలిగేషన్స్ వస్తాయి, ఎదుగుతున్న కంపెనీకి ఎలిగేషన్స్ కంపల్సరీ వస్తాయి. దాన్ని మనం పట్టించుకోకూడదు అని చెప్పేది నా ప్రయత్నం. అందుకే చెప్పాను. కాబట్టి ఇది కూడా మనది ఎల్ఎల్సి కంపెనీ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఉంది. వెబ్సైట్ లో పెట్టినప్పుడు కూడా కంపల్సరీ ఎల్ఎల్సి అనే పెడతారని ఆశిస్తున్నాను. ఓకే సార్, ఇది చెప్పదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేనేమంటానంటే సార్, పర్టికులర్లీ వెరీ ఓపెన్లీ చెప్పే మాట ఏంటంటే ఒకటే మాట సార్ నేను చెప్పేది ప్రతి ఒక్కరికి. సో ఓకే, ఇప్పుడు 14,000 రూపాయలు ఇప్పుడు మనం కొన్ని దీంట్లోని ఎన్నో కంపెనీలు ఎన్నో డాక్యుమెంట్లు అన్ని వెబ్సైట్ లో పెట్టి అన్ని చేసుకుని వెళ్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాట వరుసకి ఇప్పుడు ఎత్తేసిన మనలో అనమాట అనకూడదు కానీ సో రిస్క్ అనుకుంటుంది. కానీ ఇందులో ఉండే ఆ పొటెన్షియల్ ఏదైతే $129 మనం పే చేస్తున్నామో అది మనకు పర్ఫెక్ట్ గా రెవెన్యూ షేరింగ్ చేస్తున్నాడు. ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నాడండి. 67 కంట్రీస్ లో పర్మిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా కంపెనీ యొక్క తన యొక్క ఆలోచన ప్రకారం ఏదైతే ఉందో తన యొక్క ఆలోచన ప్రకారం కంపెనీ అల్టిమేట్లీ ఏం ఆలోచిస్తుంది, మిగతా కంట్రీస్ లో కూడా ఆ ఇన్కమ్ తెచ్చుకున్న తర్వాత ఆటోమేటికల్లీ ఇద్దామన్న ఉద్దేశంలోనే కంపెనీ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మిగతా ప్లేసెస్ లో కూడా ఆ కంట్రీలు తెచ్చుకున్నాక అప్పుడు అఫీషియల్ లాంచ్ చేసి అప్పుడు మొత్తం డాక్యుమెంట్లు అన్ని వెబ్సైట్ లో పెడదామని ఆలోచన. అందుకే ఆల్రెడీ ఇది ప్రీ లాంచ్ వెర్షన్ లో ఉంది అని క్లియర్ గా చెప్పిందండి. అట్ ద టైమ్ ఆఫ్ లాంచింగ్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి. 100% పెడుతుంది సార్. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆల్రెడీ నడుస్తుంది కదా సార్. ఇక్కడ ఇప్పుడు ఇండియాలో బ్లేమ్ అయితే ఇంటర్నేషనల్ బ్లేమ్ అవుతుంది. ఇప్పుడు అది 76 కంట్రీస్ లో అంత గొప్పగా నడిచి ఇప్పుడు వచ్చి ఫ్రీ లాంచ్ లో 1,00,000 మంది నుంచి ఏం తీసుకొని ఏం సాధిస్తుందండి? బ్లేమ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ అవుతున్నాయి అంటే ఏంటి? పర్మిషన్స్ ఉంటేనే కదా యూపీఐ పేమెంట్స్ అవుతాయి. 100%. నెక్స్ట్ వర్చువల్ కార్డ్ ఇచ్చింది. ఆ కార్డ్ లో ఇచ్చే డబ్బులు మేము విత్డ్రా చేసుకున్నామండి. విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ అమౌంట్స్ కూడా అల్టిమేట్లీ ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ కూడాను మేము హ్యాపీగా విత్డ్రా చేసుకునే క్రమంలో ఆ కార్డ్ లో ఉండే డబ్బుల్ని ఒక పెట్రోల్ బంక్ వెళ్తే అక్కడికి వెళ్తే ఐఎన్ఆర్ లో వాళ్ళ డబ్బులు మర్చెంట్కి వెళ్ళిపోయిందండి. ఇందులో ఉండే డాలర్స్ కట్ అయ్యండి. అలాగే ఒక గోల్డ్ షాప్ కి వెళ్తే గోల్డ్ షాప్ కు ఆయన 50,000 కొట్టామనుకోండి, 50,000 రూపాయలేమో రూపాయల్లోనేమో గోల్డ్ షాప్ కి వెళ్ళిపోయిందండి పేమెంట్. మనకేమో డాలర్స్ రూపంలో $520, $530 అల్టిమేట్లీ కట్ అయిపోయిందండి. అంటే ఏంటి? తన తాలూకా పేమెంట్ గేట్వే ఇండియాలో పనిచేస్తుంది కదా, మరి పర్మిషన్స్ లేకుండా పేమెంట్ గేట్వే పనిచేసేస్తుందా అండి? సో చాలా మందికి తెలియదండి. ఇప్పుడు వితండవాదం చేసే వాళ్ళు ఆ వేలను ఆలోచిస్తారు, వాళ్ళు అక్కడ అయిపోతారండి. సో ఇక్కడ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేను ముఖ్యంగా ఈ పాయింట్ చెప్దాం అనుకునే క్రమంలోని ఇప్పుడు మనం ఎవరో ఒక ఆయన ఇలాగే నాతో వితండవాదం చేస్తే ఒకటే అన్నాను, సార్ ఇప్పుడు మనం ఈక్విటీ షేర్స్ కొంటాం, అందులో రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ అలాగే బాగుస్తాయండి. డెట్ ఫండ్స్ ఉంటాయి, రిస్క్ ఉండదు, రిటర్న్స్ రావు. ఇంకా సూపర్ అండి. బ్యాంక్ గ్యారంటీ, ఫుల్ గ్యారంటీ. మన కళ్ళ ముందే డబ్బు అలా ఉంటది, మన కళ్ళ ముందే. ఎన్ని సంవత్సరాలు పెడితే సార్? ఈ రోజు 10,000 రూపాయలు వేస్తే దగ్గర 9 సంవత్సరాలకు వెళ్తుందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా లెక్కేద్దాం, 10 సంవత్సరాలు ఎందుకు, 9 సంవత్సరాలకు వెళ్తుందండి బ్యాంక్ డబ్బు. ఎంతంటే 9 సంవత్సరాలకి 10,000 అలా ఇంకో 10,000 కలిసి 20,000 అవుతుంది. అంటే మన కళ్ళ ముందే డబ్బు కాలిపోయినట్లు లెక్కండి. మీరు 9 సంవత్సరాల తర్వాత మీరు 20,000 తీసుకుంటారా? ఆ 20,000 ఆ 10,000 రూపాయల వాల్యూ కూడా చేయవు సార్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అంటారు అది. అంటే మీరు ఏదైనా కానీ ఒక దాంట్లో మన లైఫ్ తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ కంపెనీ తాలూకా సిస్టమ్, కంపెనీ తాలూకా కొన్ని ఉంటాయండి, దాని ప్రకారం వాటిని బేస్ చేసుకొని మనం మూమెంట్ అవ్వాలి. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అండి. లేదు కొంతమందికి నేను ఒకటే చెప్పాను, లేదు లాంచ్ అయ్యి వస్తా ఉంటారండి. లాంచ్ అయితే అప్పుడు కూడా మీరు స్టార్టింగ్ వస్తున్నట్టు లెక్క, కానీ ఈ లోపే కొన్ని లక్షల మంది జీవితాలు మారిపోతాయి సార్. సో గోగినేని రాజేష్ గారు, యూఆర్ వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్, రాజేష్ అండి. నమస్తే సార్ రాజేష్ గారు. సార్ నాది ఒక చిన్న డౌట్. నేను స్టార్ట్ అయ్యి 2 జాయినింగ్స్ అయితే ఇచ్చాను. అప్పుడు నాది ఏఎంబి 2 అయినట్టు అంటారా? అంతే కదా సార్. అల్టిమేట్లీ మీకు ఎప్పుడైతే క్రాస్ జాబ్ అప్డేట్ అవుతుందో
అప్పుడు ఓకే సార్ మీకు నేను అక్కడికి ఏఎంబి 2 అవుతారు. ఓకే సార్ నేను అక్కడికి ఆగిపోయాను, వర్క్ చేయలేదు అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఓకే, నో ప్రాబ్లం. 2 కంప్లీట్ చేసాను, ఆగిపోయాను. నా పరిస్థితి ఓకే, ఏంటి సార్, ఎలా మారదు ఏంటి ఇప్పుడు అనేది మీరు ఒక ఎప్పుడైతే చిన్న సార్ డౌట్ సార్. మంచి క్వశ్చన్ అడిగారు సార్, చాలా సూపర్ క్వశ్చన్ అడిగారండి. నేను స్క్రీన్ షేర్ చేస్తే చెప్తాను. అది అలా చెప్తేనే అర్థం అవుతుందండి. ఎందుకంటే చాలా మందికి, కాకపోతే నాకైతే ఓపుకుంది, పాపం చాలా మందికి ఓపుకుందో లేదో తెలియదు. అంటే టైం ఆల్రెడీ ఎక్కువైపోయింది అనుకుంటారేమో అని మనం 7కి స్టార్ట్ చేసాం. లే. స్క్రీన్ కనిపిస్తుందా సార్? అవునండి, అవును. ఇది కాదండి, ఇది కాదు, నేను మారుస్తున్నా. బోర్డు కనిపించాలి. ఓకే, ఓకే సార్. ఓకే. సార్ పేరేంటి సార్? మీ పేరు? రాజేష్ అండి, రాజేష్ గోగనేని. రాజేష్ గారు. ఓకే, మన రాజేష్ గారు చక్కగా సార్ కంపెనీ తాలూకా మెయిన్ ఏంటండి, మెయిన్ మ్యాండేట్ ఏంటండి, ఇద్దరిని రిఫర్ చేయాలన్నారండి. ఓన్లీ 2 persons. ఓకే, 2 persons ని సార్ రిఫర్ చేశారు. వెంటనే క్రాన్ జాబ్ అప్డేట్ అవడంతోనే సార్ ఏఎంబి 2 అయిపోయారండి. ఏఎంబి 2 అయిపోయారు. ఎంత? $200 తో అప్గ్రేడ్ అయ్యారు. అయిన తర్వాత ఏమైంది, ఈ కింద ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సార్ ఎవరైనా ఉన్నాయండి, వీళ్ళు ఒక ఇద్దరు రిఫర్ చేశారు. లేదంటే ఈ రాజేష్ గారు పైన ఉన్న పర్సన్ ఎవరో శేఖర్ లాంటి వాళ్ళు, లేదా ఇంకెవరో సమ్ ఎక్స్ అక్కడి నుంచి వచ్చిన స్పిల్ ఓవర్ ద్వారా, ఇందాక మనం చూసాం కదా ఇక్కడ, ఈ విధంగా ప్రతి ఒక్కరు మ్యాట్రిక్స్ లో పడుతూనే ఉంటారండి. ఈ పడే క్రమంలో ఇలా మ్యాట్రిక్స్ పడి ఇక్కడి నుంచి 2, ఇక్కడి నుంచి 2 ఇట్లా వీళ్ళిద్దరు కూడా ఏఎంబి 2 అయ్యారండి. వీళ్ళు ఏఎంబి 2 అయ్యారు. ఇతను కూడా ఎవరు, అతను ఇతను ఆల్రెడీ వేసారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ స్పిల్ ఓవర్ పడిన ఎక్కడ పడాలి? ఈ లెగ్ కిందే పడాలి, ఇక్కడే కదా పడాలి స్పిల్ ఓవర్ది ఏది పడినా. సో వీళ్ళు వేసినా ఇక్కడే పడాలి, వీళ్ళు వేసినా ఇక్కడే పడాలి, ఆ పైన వాళ్ళు వేసినా కూడా ఈ ప్లేస్ లోనే పడాలి. క్లియర్? సో ఇదే క్రమంలో ఇద్దరు నేసరికి మూడో మనిషిని వేయలేదు అనుకోకుండా, ఇక్కడ స్పిల్ ఓవర్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ పడింది, ఇక్కడ పడింది, ఇక్కడ పడింది. సైమిల్టేనియస్ గా ఇతను ఏఎంబి 2 అయ్యాడు, ఇతను ఏఎంబి 2 అయ్యాడు. అవ్వగానే మళ్ళీ ఇతని నుంచి కలర్ మార్చుతాం చూడండి సార్, ఇక్కడ ఒక $100 వచ్చిందండి. ఇతను ఎప్పుడైతే ఏఎంబి 2 అయ్యాడో $200 ఎప్పుడైతే పర్చేస్ చేశాడో, ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యాడో $100 ఇతని నుంచి వచ్చిందండి. ఇతను అప్లైన్కి ఒక 100 వెళ్ళింది. అతను పక్కన పెట్టండి, ముందు రాజేష్ గారితో మనం లెక్కేద్దాం. మళ్ళీ ఇతని నుంచి కూడా ఏఎంబి 2 అయ్యాడు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఒక $100 వచ్చింది. మళ్ళీ ఎంత వచ్చిందండి రాజేష్ గారికి? $200 ఇన్కమ్ వచ్చింది సార్. అర్థమైంది సార్ మీకు? $200 మీకు వచ్చింది. ఆ తర్వాత ఈ కింద ఉన్న నలుగురు కూడా, వీళ్ళు కూడా అల్టిమేట్లీ మ్యాట్రిక్స్ పడుతూ ఉంటుందండి. మ్యాట్రిక్స్ ఆగదు కదా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇద్దరితో ఆగిపోయారు, మేము ఇద్దరితో ఆగలేదే. నేను ఇప్పటికే దగ్గర 80 మంది పైన కొట్టానండి నేను. ఎగ్జాంపుల్, మేము ఆగం కదా, వర్క్ చేసే వాళ్ళు ఆగరు కదా సార్. క్లియర్? సో ఏంటి అల్టిమేట్లీ వీళ్ళు కూడా, ఈ నలుగురు కూడా ఏఎంబి 2 అయ్యారండి. వీళ్ళు కూడా సేమ్ ఇలాగే ఏఎంబి 2 ర్యాంక్ లోకి వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ నలుగురు ఏఎంబి 2 ర్యాంక్ లోకి వెళ్ళారో, ఈ డైరెక్ట్ అప్లైంట్ ఎవరు? ఇతను కదా. రాజేష్ గారు వేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు? రవి సోము అని ఇద్దరు వేస్తారు అనుకుందాం. ఓకే, ఇతనికి ఒక 100 ఇచ్చారు. ఇక్కడ కలర్ మారుస్తున్నాను అండి, ఇదిగోండి. ఇతనికి ఒక 100 ఇచ్చారు వీళ్ళు, ఇదిగోండి. మళ్ళీ రాజేష్ గారికి ఒక 100 ఇచ్చారండి. రాజేష్ గారికి ఒక 100 ఇచ్చారు. సేమ్ ఇతను అంతే. ఇతను ఎప్పుడైతే ఏఎంబి 2 అయ్యాడో ఇతనికి ఒక 100 ఇచ్చారు, రాజేష్ గారికి 100 ఇచ్చారు. ఇతను అంతే. ఈయనకు ఒక 100 ఇచ్చారు, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 100 వచ్చింది. సేమ్ ఇతను అంతే. ఇతనికి 100 ఇచ్చారు, మళ్ళీ రాజేష్ గారికి 100 ఇచ్చారు. సైమల్టేనియస్ గా